This conference will now be recorded. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకరాచార్య విరచిత ఆత్మబోధ ట్రాన్స్లేటెడ్ బై శ్రీ నిఖిలానంద. 4వ రోజు 30th November 2020. Previously we have discussed on Vedas. మాట్లాడలేదు. ఓకే పవన్ కుమార్ గారు మొదలు పెట్టమంటారండి. Previously we had discussed on Vedas, which are broadly divided into two parts. One is Karma Kanda and the other is Jnana Kanda. The Upanishads belong to the Jnana Kanda. Now today we are about to start the Upanishads. మనం ఇవాళ ఉపనిషత్స్ కోసం మాట్లాడుతున్నాం. ఓకే. Yes madam. The Upanishads, with one or two exceptions, form the concluding chapters of the Aranyakas. మీరు మీ ఫోన్ నుంచి వింటారా? నేను ఇలా నడుస్తూ చెప్తాను. ఓకే. నమస్తే. వినపడుతోందా? వినిపిస్తుందండి. రిపీట్ చేయనండి. The Upanishads, with one or two exceptions, form the concluding chapters, the Aranyakas. Form the concluding chapter of the Aranyakas. అంటే ఉపనిషత్తులో కన్క్లూడింగ్ చాప్టర్స్ అన్నది అరణ్యకాస్ అనే వాటిలోని ఉంటాయి. వాటిని అరణ్యకాస్ అంటారు. లాస్ట్ సమాప్తి అయినటువంటి చాప్టర్. Hence they are also known as Vedanta, the concluding chapters of Vedas. వాటిని వేదాంత అని కూడా అంటారు. ఎందుకంటే అవి వేదాస్ యొక్క అంతమైనటువంటి చాప్టర్ కూడా, అంటే కంక్లూడింగ్ చాప్టర్ కూడా అవే. Different families of rishis specialized in different sections of Vedas. Madam? పవన్ కుమార్ గారు. మేడం, నాకేమీ వినబట్టం లేదే. మీది కూడా మాకు వినిపించలేదు మేడం. ఇప్పుడు ఏమి వినబట్టం లేదు. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే ఏంటి? నేను రాత్రి వినబడింది, ఇప్పుడు వినబట్టండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా మేడం? హలో, చెప్పండి. రామబుద్ధుడు కూడా అన్మ్యూట్ లో ఉంది మేడం. సార్ రామబుద్ధుడు గారు కొంచెం మ్యూట్ చేసుకోండి. మేడం నేను మ్యూట్ చేస్తున్నాను. అలాగే మేడం, ఇప్పుడు చదవనండి. చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది మేడం, ఏవో సౌండ్స్ వస్తున్నాయి. హలో, హలో మేడం. హలో,
హలో మేడం. హలో హలో మేడం. హలో. వినపడుతుందా? నా మాట మీకు వినపడలేదా? మేడం ఇప్పుడు వర్ధని గారు ఏదో మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వర్ధని గారు ఇప్పుడు వినిపిస్తోందండి మీది. మీకు వినిపిస్తోందండి? వర్ధిని గారి ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. వర్ధిని గారి ఫోన్ నుంచి అది మాకు వినిపిస్తోంది. వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు క్లారిటీ వచ్చింది మేడం. ఓకే. ఇప్పుడు బాగుందండి. చదవనండి. చదవండి. Different families of rishis specialized in different sections of the Vedas. అంటే రకరకాల ఋషులు రకరకాల సెక్షన్స్ లోని ప్రావీణ్యతతో చెందారు. And certain chapters furthermore had various readings followed by differing schools. అంటే సర్టెన్ చాప్టర్స్ ఏమో డిఫరెంట్ స్కూల్ వాళ్ళు డిఫరెంట్ విధంగా అంటే ఫాలోడ్ బై డిఫరెంట్ స్కూల్స్ ఆర్ సర్టెన్ చాప్టర్స్ furthermore had various readings. ఓకే, అంటే వేరు వేరు వాళ్ళు వేరు వేరు విధంగా దానికి చెప్పారు. The teachings were transmitted orally from father to son or from teacher to disciple. అది ఈ బోధలు అంటే కేవలంగా నోటితోటే తండ్రి నుంచి కొడుక్కి, గురువు నుంచి శిష్యుడికి ఇవ్వబడ్డాయి. With the disappearance of the families who were their custodians, many sections of the Vedas and Upanishads, together with their various readings, disappeared. అది ఆ వేదాల్లో ఎన్నో అన్నమాట. అంటే ఎవరైతే వాటిని ఇతరులకు చెప్పేవారో వాళ్ళు అంతరించాక అవి కూడా అదృశ్యమైపోయి. ఆ వేదాల్లో ఎన్నో భాగాలు 108 Upanishads remain, of which 11 are known as major Upanishads. 108 ఉపనిషత్తులే మిగిలాయి. అందులో 11 మాత్రం చాలా ప్రముఖంగా ఉన్నాయి. The 11 are Aitareya, Taittiriya. 2 డేస్ తర్వాత ఆపండి, లేదా 3 డేస్ తర్వాత. పై ఆ 11 ఉపనిషత్తులు ఏంటంటే ఐత్రేయ ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, ఛాందోగ్య, బృహద్దారణ్యక. ఇంకోటి ఛాందోగ్య, బృహద్దారణ్యక. ఇంకోటి ముండక. ఇంకోటి చదవండి. అది ఛాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండోక్యోపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు, కఠోపనిషత్తు, అదే కేన, కఠ, ఈశావాస్య, ముండక, బృహదారణ్యక. ప్రశ్నోపనిషత్తు అండ్ శ్వేతాస్వర. ఈ 11 చాలా ప్రముఖమైనవి. As we shall presently see, the Upanishads form the basis of Vedanta. ఉపనిషత్స్ వేదాంతకేమో బేసిస్ అంటే వాటి యొక్క మూలం అంటే ఆధారంగా ఉంటాయి.
వేదాంతానికి ఉపనిషత్తులు ఆధారం. Though the philosophy itself was developed later by such thinkers as Vyasa, Gaudapada, Shankara, Ramanuja and Madhva. అంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళ వలన ఈ ఫిలాసఫీ డెవలప్ అయినా ఉపనిషత్తులు వేదాలకు, అంటే వేదాలే ముందు వచ్చాయి కానీ ఉపనిషత్తులు వేదాలకు ఆధారంగా ఉన్నాయి. ఎవరెవరు ఆ థింకర్స్ అంటే శంకర, గౌడపాదులు, మధ్వ, ఇంకా ఎవరండి? Vyasa. వ్యాసుడు, ఇంకెవరు? వ్యాస, మధ్వ, గౌడపాద, శంకర, Ramanuja, madam. రామానుజు, వీళ్ళందరూ దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. There are in the main 3 schools of Vedanta. The Advaita are non-dualistic. The Visishtadvaita, qualified non-dualistic, and the Dvaita are dualistic. ఈ వేదాంతాన్ని 3 స్కూల్స్ గా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే అద్వైతం. అద్వైతం అంటే రెండు లేని ఒకటే స్థితి. విశిష్టాద్వైతం అంటే విశిష్టంగా అద్వైతం అన్నమాట, విశిష్టమైన అద్వైతం. మూడోది ద్వైతం. ద్వైతం అంటే రెండు ఉండడం. Their principal propounders being respectively Shankara, Ramanuja and Madhva. అంటే వీటిని ప్రపౌండ్ అంటే వాళ్ళని ఎవరు ప్రతిపాదించారంటే అద్వైతమేమో శంకరాచార్యులు, విశిష్టాద్వైతం రామానుజం, ద్వైతం మధ్వాచార్యులు. Madhva. Yes. Shankara has written commentaries on the major Upanishads, though it is sometimes doubted if the commentary on the Svetaswara Upanishad is his. ఉపనిషత్ ఈజ్ His. ఫుల్ స్టాప్. అవును మేడం. అంటే ఒక్కొక్కప్పుడు ఈ శ్వేతాస్వర ఉపనిషత్ అన్నది శంకరాచార్యులది అయినటువంటి అద్వైతమా కాదా అన్న డౌట్ వస్తూ ఉంటుంది. Though Ramanuja himself wrote no commentaries on the Upanishads, several of his disciples and followers have done so. రామానుజుడు స్వయంగా ఆ ఉపనిషత్తుకి వ్యాఖ్యానం రాయకపోయినా ఆయన ఎంతో మంది శిష్యులు ఆ పని చేశారు. Madhva has written commentaries on some of the major Upanishads. మధ్వాచార్యులు వారు కొన్ని ముఖ్యమైన ఉపనిషత్తులకి కామెంటరీస్ రాశారు, అంటే వ్యాఖ్యానాలు. What is the meaning of the word Upanishad? Etymologically, ఉపనిషత్ అన్న పదానికి అర్థం ఏమిటి? Etymologically, it signifies the wisdom which, when learned from a competent teacher, it stands for Upa. Upa means when learned from a competent teacher. Ni means completely loosens and destroys. Sad means the pupil's attachment to the relative word. సత్ అంటేనా ఉపనిషత్? సత్ అంటే అటాచ్మెంట్. అంటే ఉప అంటే గురువుట, గురువు సమీపంలో కూర్చుని ఆ అన్ని రకమైన బంధాలని వదిలేయడం అనేది. నీ అంటే ఏమిటండి? Ni completely loosens and destroys. బంధాలన్నిటినీ పూర్తిగా నశింప చేసుకొని గురువు సమ్ముఖంలో ఉండి బంధాలను నశింప చేసుకోవడం అని అర్థంట ఉపనిషత్ అన్న పదానికి. Thus enabling him to attain supreme freedom and bliss. ఆ విధంగా ఆయన అనంతమైన స్వేచ్ఛని, ఆనందాన్ని అనుభూతిలోకి తీసుకొస్తాడు, అనుభూతిలోకి వస్తాయని. It teaches the knowledge of Brahman and hence is called Brahma Vidya. ఈ ఉపనిషత్తులు
బ్రహ్మత్వం కోసం, బ్రహ్మ కోసం చెప్తున్నాయి. బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ కాదు, సగుణ బ్రహ్మ కాదు, అంటే ఆ బ్రహ్మ పదార్థం కోసం చెప్తున్నాయి గనక దీన్ని బ్రహ్మ విద్య అని కూడా అంటారు. Brahman is derived from the Sanskrit root brimha, which means to grow, increase. బ్రిమ్హ అనే పదానికి పెరగడం అనే అర్థం ఉంది. ఆ బ్రిమ్హ అన్న పదంలోంచి బ్రహ్మ అన్న పదం వచ్చింది. Brahman is the entity to whose expansion or immensity there is no limit. బ్రహ్మన్ అంటే అది ఎలాంటిది అంటే దానికి ఎంత ఎక్కువ వ్యాకోపింప చేసినా, ఎంత పెరిగినా దానికి హద్దులు లేకుండా పెరుగుతూ ఉంటుంది. ఇంతే ఇది అని చెప్పడానికి లేనంత అది వ్యాకోచిస్తూనే ఉంటుంది. It is the absolute, the supreme reality, the substratum and ground of the visible world. ఇదేమో పరమమైన ఉన్నతమైన సత్యం. ఇది మనకు కనపడే దృశ్య ప్రపంచానికి ఆధారం అన్నమాట. The all-pervading consciousness, the spirit behind the universe, అంతటా వ్యాపించున్నటువంటి ఆ చైతన్య స్థితి, ఈ విశ్వం వెనకాల ఉన్నటువంటి ఆత్మ అని చెప్పవచ్చు. the Godhead from which all beings are evolved, ఇది ఆ రకమైనటువంటి పరబ్రహ్మ అంటే భగవంతుడు, దైవం, ఎందులోంచి సమస్తమైనటువంటి జీవరాశులు ఉత్పన్నమవుతున్నాయో, by which they are sustained and into which in the end they are absorbed. దేనివల్ల అవన్నీ పోషించబడుతున్నాయో, ఎందులోకి అవి లీనమైపోతాయో అదే ఆ పరబ్రహ్మం. Through the knowledge of Brahman, the aspirant attains the highest good, liberation, immortality, and abiding peace. త్రూ, మళ్ళీ చదవండి. త్రూ the knowledge of Brahman, the aspirant attains. బ్రహ్మజ్ఞానం వల్ల, బ్రహ్మజ్ఞానం పొందడం వల్ల సాధకుడికి ఏమిటి అంటే వస్తాయి? highest good, liberation, హైయెస్ట్ గుడ్, ఉన్నతమైన మంచి, మోక్షము, immortality, and abiding peace. ఇమ్మోర్టాలిటీ అంటే మృత్యువు లేని స్థితి, తర్వాత పరమమైన శాంతి ఎవరికి వస్తాయి? సాధకుడికి లభిస్తాయిట. అంటే పరబ్రహ్మ తత్వాన్ని పొందేక సాధకుడికి ఏమేమిటి వస్తాయి అంటే ఆయన అమృతత్వాన్ని పొందుతాడు, అంటే మృతి లేని స్థితిని, పరమమైన శాంతిని పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు, మంచిని పొందుతాడు అని చెప్తున్నారు. When he cultivates this knowledge with diligence, love, humility, faith, and devotion, ఎప్పుడైతే ఆయన ఇటువంటి జ్ఞానాన్ని నమ్రతతో, భక్తితో, విశ్వాసంతో, నైపుణ్యంతో, సంపూర్ణ శరణాగతితో పొందుతాడో, he is freed from the round of birth in the relative world. ఆయన ఈ సాపేక్షంగా కనిపించే ఈ ప్రపంచంలో మళ్ళీ జన్మించే అవకాశం ఉండదు. which is associated with the pairs of opposites and also with disease, old age, death, and other forms of suffering. అదే ఈ జగత్తు పెయిన్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే సుఖ దుఃఖాలు, అలాగా అన్ని రకాలైన వ్యతిరేక గుణాలతో నిండి ఉంటుంది. అది అన్ని రకాలైన బాధలకి మూలమై ఉన్నది. The wisdom contained in the Upanishads is also called Atma Vidya, the knowledge of Atman or the self. ఉపనిషత్తుల్లో చెప్పిన జ్ఞానం ఏమిటి అంటే ఆత్మ విద్య, ఆత్మ కోసం చెప్పినటువంటి జ్ఞానం. Atman, which is the inmost spirit in man, is of the nature of pure consciousness.
మానవుల్లో చాలా అంతర్లీనంగా ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే అది ఆయనలో అంటే ఈ ఆత్మతత్వమే ఆయనలో చాలా లోపలగా ఆయన యొక్క సహజ స్వభావం. and according to the non-dualists, identical with Brahman. అంటే నాన్ డ్యూయలిస్ట్ అంటే అద్వైత సిద్ధాంతుల ప్రకారం ఇది బ్రహ్మముతోటే సమానమైంది. It is obvious that the profound knowledge of the Upanishads can be grasped only by a competent student. Not everybody is qualified. అది ఎవరైతే సరి అయినటువంటి విద్యార్థో అంటే అర్హులో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అబ్బుతూ ఉంటుంది, ప్రతి వారికి కాదు. అంటే వాళ్ళే పొందగలరు జ్ఞానాన్ని. ఎవరికైతే ఆ తపన, శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఇవన్నీ ఉన్నాయో అలాంటి కాంపిటెంట్ స్టూడెంట్ అంటే అటువంటి సమర్థుడైనటువంటి ఆ విద్యార్థికే, శిష్యుడికే ఈ జ్ఞానం అంటే అర్థమవుతుంది, లేని వాళ్ళకి కాదు. The Chandogya Upanishad stipulates that the teacher should impart this knowledge only to his disciple or eldest son. ఇంకా చాందోగ్యోపనిషత్తు ప్రకారం గురువు కేవలంగా తన శిష్యులకు కానీ తన పెద్ద కొడుక్కి కానీ చెప్పాలి, అందరికీ చెప్పడానికి లేదు ఈ ఉపనిషత్తులు. It cannot be sold even for the whole earth and its riches. అది అంటే మొత్తం భూమి మీద ఉన్న సంపదలు అన్ని ఇస్తామన్నా సరే దీన్ని అమ్మకూడదు, అంటే డబ్బుల కోసం బ్రహ్మజ్ఞానాన్ని చెప్పకూడదు. For it is much greater than the earth and all its wealth. ఎందుకంటే ఇది భూమి మీద ఉన్న సంపదల కంటే విలువైనది గనక అంత తక్కువ కాస్ట్ కి దీన్ని అర్థమైందా? ఎందుకు తక్కువ కాస్ట్? భూమి మీద ఉన్న సమస్త సంపదలు కూడా దీని కాస్ట్ కట్టలేవు, అందుకనే తక్కువ కాస్ట్. నీకు అందరికీ పాయింట్ అర్థమైందా? భూమి మీద ఉన్న సంపదలు దీన్ని కొనడానికి దాని ఖరీదు చాలదు, అవి చాలా తక్కువ కాస్ట్ అయిపోయి సరిపోవు. అంటే ఏంటి, అదేమో ఒక 10 రూపాయలు అయితే ఇది పావలకు కూడా రాదని చెప్తున్నారు. అంటే భూమి మీద ఉన్న సంపదలతో బ్రహ్మజ్ఞానం కొనలేము, బ్రహ్మజ్ఞానం చాలా చాలా ఉన్నతమైనది అనే విషయం ఇక్కడ చాందోగ్యోపనిషత్తులో చాలా క్లియర్ గా చెప్పారు. The candidate for this knowledge should be endowed with humility, self-control and inner serenity. అది అయితే ఎవరికి మనం ఈ ఆత్మబోధ, జ్ఞానబోధ అంటే బ్రహ్మజ్ఞాన బోధ చేయొచ్చు అంటే ఆ వ్యక్తిలో అనంతమైన నమ్రత ఉండాలి, అంతర్గత పవిత్రత ఉండాలి, హ్యూమిలిటీ అండ్ తర్వాత ఏంటండి సెల్ఫ్-కంట్రోల్, తన మీద తనకి నిగ్రహం ఉండాలి. అలాంటి వ్యక్తులకే ఇది చెప్పాలి. Prior to the cultivation of the knowledge of Brahman, he should have performed either in this birth or in a previous one the obligatory sacrifices. అంటే బ్రహ్మజ్ఞానానికి చెప్పకముందు ఈ జన్మలో గాని అంతకు ముందు జన్మల్లో గాని తప్పనిసరిగా కొన్ని రకాలైన త్యాగాలు చేయవలసి ఉంటుంది. He should have practiced devotion to the gods and should have discharged all the duties and responsibilities of a householder's life. ఆయన అంటే భగవంతుడి పట్ల తన కర్తవ్యాలు, తన ఒక గృహస్థుగా తన బాధ్యతలన్నీ ఆయన నిర్వర్తించాలి. The pupil had to pass through various tests before the teacher would instruct him in the knowledge of Brahman. అంటే గురువు బ్రహ్మజ్ఞానం ఇచ్చే లోపల శిష్యుడు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలలో ఉత్తీర్ణత చెంది ఉండాలి. We read, for example, in the Kathopanishad, the youngest Nachiketa
approached Yama, the king of death, for the knowledge of the self. మనం కఠోపనిషత్తులో ఏం తెలుసుకుంటున్నాం అంటే చిన్న బాలుడైన నచికేతుడు యముడు పెట్టిన ఎన్నో పరీక్షలకి ఆయన నెగ్గాడనమాట. In order to test his sincerity and earnestness, Yama tried to dissuade him, dissuade him from Okay, seeking yeah. it, అంటే from seeking ఆయనకి ఓకే చదవండి. Yama tried to dissuade him from seeking it by offering him in its place. ఇంకా ఉంది Okay. మేడం. అంటే బ్రహ్మజ్ఞానం ఇవ్వడానికి ముందు యముడు ఏం చేశాడంటే ఆయన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఆయనకి ప్రాపంచికంగా ఇది ఇస్తాను అది ఇస్తాను నీకు సమస్త సామ్రాజ్యం ఇస్తాను సమస్త సంపదలు ఇస్తాను అంటూ ఆయన్ని డిసైడ్ అంటే అక్కడి నుంచి మరలించడానికి ట్రై చేశాడు ఆయన. అది పూర్తిగా చదివితేనే చెప్పగలమండి, సగంలో వదిలితే చెప్పాల్సింది కాదు. Yes, Okay. madam. The possession of sons and grandsons who would live and live 100 years, and of cattle, elephants, నీకేమో gold, 100 సంవత్సరాలు 100 కంటే ఎక్కువ సంవత్సరాలు బతికేటటువంటి పుత్రులు మనవల్ని నీకు ఇస్తాను, సంపదలు లేదా పశు సంపదని ఇస్తాను. cattle, elephants, gold, and horses without number. అది లెక్కలేనని ఏనుగుల్ని గుర్రాలని సమస్తం నీకు ఇస్తానని ఆయన టెంప్ట్ చేశాడు. He tempted the young aspirant with celestial dancing girls of exquisite beauty. ఇంకా అంతేకాదు, నీకేమోని ఆ స్వర్గంలో ఉన్న రంభా ఊరోసి లాంటి అందమైనటువంటి నాట్యం చేసే నర్తకులను కూడా ఇస్తానని చెప్పాడు. And with wealth, longevity, suzerainty over the whole earth. ఇంకా నీకెంతో మంచి సంపదలు ఇస్తాను, చాలా ఎక్కువ కాలం నువ్వు జీవించేటట్టు చేస్తాను, ఇంకా ఇలా ఎన్నో ఇవి అవి ఇస్తానని ఆయన ఎన్ని చెప్పాడు అదొకటి వదిలి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వదిలే నీకు ఎన్ని లెక్కలేనటువంటి పశు సంపద సమస్తం నీకేమో నీ గ్రాండ్ సన్స్ ఆ గ్రాండ్ అంటే నీ కొడుకులు అందరూ కూడా చాలా కాలం జీవించేటట్టు, లేదా స్వర్గంలోంచి వచ్చినటువంటి అందమైనటువంటి నాట్య చేసేవాళ్ళు నీ ముందు నాట్యం చేసేటట్టు చేస్తాను అండ్ ఎన్ని రకాలు చెప్పినా అవన్నీ నాకు అక్కర్లేదంటాడు. And the promise of any other acquisition he might desire. ఆయనకి ఇంకేమనిపిస్తే నువ్వు ఇదే కాకుండా ఇంకేం కోరుకున్నా అది ఇస్తాను, అది మాత్రం వదిలి అని అడుగుతాడు. He requested Nachiketa not to bother himself with such a useless question as that of the nature of Atman. నువ్వు అలాంటి పనికిరాని ప్రశ్న అడగడం ఎందుకు, ఇవన్నీ అడుగు. ఆత్మజ్ఞానం అలాంటి పనికిరానివన్నీ అడిగే బదులు పనికొచ్చేవన్నీ అడుగని ఆయనకి డిసైడ్ చేస్తాడంటే ఏంటి, అటెన్షన్ ఏమో మరోవైపు డైవర్ట్ చేస్తాడు. To the king of death, the boy made this spirited reply. ఆ యమధర్మరాజుతో ఆ బాలుడు ఇలా జవాబు చెప్పాడు. These are all ephemeral and only tend to the decay of the vigor of our senses. ఇవన్నీ అశాశ్వతమైనవే, ఇవన్నీ మనలో ఉన్న శక్తిని నశింపచేసేవే, కానీ ఏమీ లాభం లేదని అంత చిన్న పిల్లాడు చెప్పేశాడు. Even the longest life on earth is indeed short compared to immortality. అమృతత్వంతో పోలిస్తే ఈ భూమి మీద చాలా కాలం జీవించడం కూడా చాలా చిన్నదే. May the chariots, the music, and the dancing girls are remain with you. మీరేమో మంచి మంచి రథాలు నాట్యం చేసేటటువంటి నర్తకులు వాళ్ళందరినీ మీరు ఉంచుకోండి. Finding him firm and unshakable in his resolve, the king of death granted Nachiketa his wished for boon.
ఆయన ఈ విధంగా ఎన్ని చెప్పినా ఆయన ఏ రకంగా కూడా చలించకుండా చాలా కన్ఫర్మ్డ్ గా నిశ్చయంగా ఉన్నాడు. అలాంటి గట్టి నిశ్చయం చూసాక ఇన్ని పరీక్షలు పెట్టి ఇవన్నీ నాకు అక్కర్లేదు అంటే సమస్తము త్యాగం చేసాడు ఆయన. అన్నాక ఇంకా ఏమన్నాడు, అవన్నీ మీరు ఉంచుకోండి నాకెందుకు అవన్నీ అన్నాడు. అప్పుడు ఆయన సంతోషించి బ్రహ్మజ్ఞాన ఉపదేశం చేసాడంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నారంటే ఒక బ్రహ్మజ్ఞాన ఉపదేశం ముందు ఎంత త్యాగం చెయ్యాలో, ఈ ప్రపంచంలో నాకు ఏం అక్కర్లేదు ఆ బ్రహ్మజ్ఞానం తప్ప అన్న స్థితి వస్తేనే గాని అటువంటి వాళ్ళకే ఆ జ్ఞానం ఇవ్వబడుతుంది, ఇవ్వాలి కూడా. అందుకని బిఫోర్ ద బ్రహ్మజ్ఞాన సో మెనీ సాక్రిఫైసెస్ ఆర్ రిక్వైర్డ్ అన్నారు. ఎన్నో త్యాగాలు చేయాలి, అప్పుడే అలాంటి వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉపదేశించబడుతుంది. The Chandogya Upanishad describes Indra, Hello? the king of... హలో 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 మేడం మీరు చదువుతారండి? పవన్ గారు, నేను అదే వెయిట్ చేస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ అయితే చదువుదామని. ఓకే, మొదలు పెడతాను, ఇంకా బోల్డ్ ఉంది కదా అంతే. సరే, ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ది చాందోగ్య ఉపనిషద్ describes Indra, the king of the gods, and Virochana, the king of the demons, approaching the teacher Prajapati for the knowledge of Brahman. చాందోగ్య ఉపనిషత్తు ఈ కింగ్ ఆఫ్ గాడ్స్ కింగ్ ఆఫ్ డెమన్స్ కిను ఈ బ్రహ్మజ్ఞాన ఉపదేశం. కింగ్ ఆఫ్ గాడ్స్ ఎవరు? ఇంద్రుడికి. కింగ్ ఆఫ్ డెమన్స్ విరోచనుడికి ఈ బ్రహ్మజ్ఞానం ఉపదేశించడం జరిగిందనా? మళ్ళీ చదువు. చాందోగ్య the king of the gods, the king of the demons, approaching the teacher Prajapati for the knowledge of Brahman. అంటే వాళ్ళు ప్రజాపతి ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి మాకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించమని అడిగారు. ఎవరు? దేవతల గురువు అయినటువంటి ఇంద్రుడు, రాక్షసుల గురువు అయినటువంటి విరోచనుడు వెళ్ళి ప్రజాపతిని అడిగారు బ్రహ్మజ్ఞాన ఉపదేశం చెయ్యమని. Prajapati asked them to live with him 32 years as brahmacharis, practicing continence, truthfulness and other spiritual austerities. అప్పుడు ప్రజాపతి వాళ్ళని నాతో పాటు మీరు 32 సంవత్సరాలు ఉండండి బ్రహ్మచారులై, మీరు అన్ని రకాలైన బ్రహ్మచర్య వ్రతాన్ని అంటే తపస్సు ఇలాంటివన్నీ అంటే పరిశుద్ధత్వం వీటన్నిటినీ ప్రాక్టీస్ చేస్తూ నా దగ్గర 32 సంవత్సరాలు ఉన్నాకే మీకు నేను బ్రహ్మజ్ఞాన ఉపదేశం చేస్తాను అని చెప్పాడు. After the expiration of the period, he gave them instruction. 32 సంవత్సరాల టైము అయిపోయాక ఆయన వాళ్ళకి బోధలు చేసేది. which they understood as identifying the soul with the body. వాళ్ళకి అప్పుడు ఏం అర్థమైందంటే తన శరీరమే తన ఆత్మ అన్నది తెలిసింది. The king of the demons, on account of his naturally dull intellect, was satisfied and went away. ఆ రాక్షసరాజు విరోచనుడు ఆయనకి అర్థమైపోయింది అనుకుని ఆయన వెళ్ళిపోయేది. But Indra, ఎందుకంటే అక్కడ ఒక పాయింట్ చెప్పారు, వాళ్ళకి రాక్షసులకి బుద్ధి కొంచెం తక్కువ గనక ఆ దాంతో అతను తనకి తెలిసిపోయింది అనుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుడు born with a purer mind, asked for higher knowledge. ఇంద్రుడేమో తనకి పవిత్రమైన మనస్సు ఉండబట్టి ఉన్నతమైన జ్ఞానం ఇవ్వమని అడిగాడు. Prajapati told Indra to remain with him for a second period of 32 years as a brahmachari. అప్పుడు ప్రజాపతి ఏం అడిగాడు, నీకు ఇంకా హయ్యర్ టీచింగ్ ఇవ్వాలంటే నాతో 32 సంవత్సరాలు ఉండు, అంటే ఈ బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ, అప్పుడు నీకు మిగతా టీచింగ్ ఇస్తానన్నాడు.
Even then, Indra could not grasp the truth regarding Brahman. అప్పటికి ఇంద్రుడికి ఆ బ్రహ్మజ్ఞాన సత్యం పూర్తిగా అవగతం కాలేదు. So he was told to spend a third period of 32 years. అందుకని అతన్ని మరొకసారి మరొక 32 సంవత్సరాలు నాతో ఉండని చెప్తారు. అంటే ఎంత కష్టమో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మజ్ఞాన బోధకి అర్హులు అవ్వకపోతే వాళ్ళకి అది ఎక్కదు. అర్హత ఏమిటి అంటే ప్రపంచంలో సమస్త సుఖాలని త్యాగం చేయగలిగేంత అర్హత ఉన్న వాళ్ళకే ఆ బ్రహ్మజ్ఞాన బోధ అర్థం అవుతుంది. 32 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షలో తనతో ఉండమంటే శరీరం నేను అని అర్థమైంది. ఇంకా మీద దానికి రావాలంటే మరో 32 అన్నాడు. ఇంకా మీద స్థితికి మరో 32 అంటున్నారు. ఓకే. He had to lead an austere life for 105 years according to the Upanishad before he could understand the mysteries of Brahman. అది బ్రహ్మత్వంలో బ్రహ్మజ్ఞానంలో ఉన్న మిస్టరీస్ అన్ని తెలుసుకోవాలంటే ఆ గురువుతో మరొక మొత్తం 105 సంవత్సరాలు ఉంటేనే తెలుస్తాయి అన్నమాట. Purity of mind, humility of spirit, and unshakable self-control were required of the seeker after Brahma Vidya. బ్రహ్మ విద్య పొందినటువంటి సాధకులకి ఏంటేంటి కావాలంటే మనస్సులో పరిశుద్ధమైనటువంటి మనస్సు, ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఇంకా Humility of spirit. అది మనస్ అంతర్గతమైనటువంటి నమ్రత, and unshakable self-control. అది అన్షేకబుల్ అంటే ఎప్పుడు విచలితం కానటువంటి ఆత్మ నిగ్రహం. అంటే ఏంటుండాలి? పరిశుద్ధమైన అంతఃకరణ, ఆత్మ నిగ్రహం, తర్వాత నమ్రత, అనంతమైన నమ్రత. కృష్ణమూర్తి గారు రిపీటెడ్ గా అందుకే చెప్తారు, ఒక హ్యూమిలిటీ ఉన్న, అంటే హ్యూమిలిటీ అంటే నమ్రతతో కూడిన స్థితితోటే లోపలికి చూడాలి. ఎందుకంటే అంత కేర్లెస్ గా ఉన్న వాళ్ళకి ఆ లోపల స్థితి అంటే ఏంటి, స్వస్వరూప జ్ఞానం ఈజీగా వస్తుందా? ఎంత చూసారా ఇప్పుడు మనకి ఎలా అర్థమైందో. 32 సంవత్సరాలకి ఒక సత్యం వాళ్ళకి అర్థం అవుతాయి, మరో 32 సంవత్సరాల కంటే ఎంత కష్టతరమైంది అన్నది. మనం ఏంటంటే ప్రాపంచిక విషయాలు చూసినట్టుగా బ్రహ్మజ్ఞానాన్ని చూసేద్దామని మనసుతో పట్టుకుందాం అనుకుంటాం నిర్లక్ష్యంగా. నా ప్రాపంచిక సుఖాలన్నీ ఓ రిజర్వేషన్ లో బాక్స్ లో పెట్టించుకుంటాను, బ్రహ్మజ్ఞానం కూడా ఒక బాక్స్ లో పెట్టించుకుంటాను అని మన వాళ్ళందరూ ఆలోచిస్తారు. అది జరిగేది కాదు. Sri Krishna in the Bhagavad Gita has described this knowledge of Brahman as the royal secret, Raja Vidya. కృష్ణుడు భగవద్గీతలో దీన్ని రాజ విద్య, ఇదొక రకమైన రహస్యం, ప్రతి దగ్గర కూడా ఇది రహస్య గ్రంథం అనే చెప్పారు. అర్జున ఇవన్నీ రహస్యాలని చెప్తాడు. అంటే సరైన వాళ్ళకే దీన్ని బోధించాలి కానీ అందరికీ కాదని. ఎందుకంటే ఈ జ్ఞానం అర్హత లేని వాళ్ళకి బోధిస్తే పదార్థాలు వస్తాయి. ఓకే, అది ఇది ఇప్పుడు 9వ చాప్టరు భగవద్గీతలో పేరు రాజ విద్య రాజగుహ్య యోగం అని రాసుంది. అంటే ఇదే అయి ఉంటుంది కదా. నేను ఒకటి చెప్పనా, భగవద్గీతలో ఏ చాప్టర్ అయినా బ్రహ్మజ్ఞానమే చెప్తోంది. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ విద్య చాలా గూఢమైనది, అందుకే గూఢాకేశ అని కూడా అతని మామూలుగా అతన్ని అలా సంబోధించిన గూఢమైనదని ఎన్నో చేట్లు చెప్పాడు. ఇది చాలా రహస్య విద్య, అర్హులైన వాళ్ళకే దీన్ని ఉపదేశించాలి. ఇప్పుడు ఏమీ కాదు, మీరందరూ వింటున్నారు, ఎవరిని బట్టి మీరందరూ ఎలా ఆలోచిస్తారు? నేనున్న పరిస్థితుల్లో జ్ఞానం నాకు వచ్చేయాలి, నేనేమీ మార్పు చెందకూడదు, ఆ బ్రహ్మజ్ఞానం మిగతా ప్రాపంచిక జ్ఞానం వచ్చినట్టు వచ్చేయాలి. అందరూ అదే కదా ఆశిస్తున్నారు, అందుకే రావట్లే. అన్నీ నేను పొందాను కదా, అవతల నేను ఆ కెమిస్ట్రీ చదివాను, ఆ తర్వాత అటామిక్ ఎనర్జీ కోసం చదువుకోగలిగాను, మరేవేవో చదివాను, ఈ జ్ఞానం ఎందుకు రాదు అని మనుషులు అలాగా ఆలోచిస్తే వచ్చే జ్ఞానం కాదు ఇది. ఆ జ్ఞానాలన్నిటికీ
మనుషులు ఎలా అయినా నేర్చేసుకోగలరు. బ్రహ్మజ్ఞానం మాత్రం అలా వచ్చే జ్ఞానం కాదు. ఎందుకంటే అన్నీ త్యాగం చేసి పరిశుద్ధమైన అంతఃకరణ, నమ్రత అనేది ఉంటేనే కానీ, తర్వాత ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండాలి. అప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానానికి అర్హులు అవుతారు. లేని వాళ్ళకి చెప్పినా ఎక్కదు, ఎక్కడికక్కడే సీక్రెట్. అది చెప్పినా వాళ్ళ లోపలికి వెళ్ళదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానానికి దాని సీక్రెట్, దాని యొక్క తాళం దాని దగ్గరే ఉంది. ఎవరు అర్హులో వాళ్లే దాన్ని పొందగలరు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, అందరి యాటిట్యూడ్ ఎలా ఉందంటే, మేము అన్ని నేర్చేసుకున్నాం కదండి, ఈ బ్రహ్మజ్ఞానం కూడా ఈ 10 పుస్తకాలు చదివేస్తే మాకు వచ్చిదా? రాదు. 10 కాదు సరికదా, 1000 పుస్తకాలు చదివినా మనిషి తనలో ఉన్నవన్నీ ఎంటీ చేసుకునే వరకు ఈ జ్ఞానం రాదు. ఆ ఇంటర్నల్ టోటల్ ఎంటీనెస్, నేను నథింగ్ అన్న స్థితి వచ్చినప్పుడే, ఏ సాంప్రదాయాల్ని పట్టుకుని వెళ్లాడకుండా, ఏ రకమైన గత జ్ఞానాన్ని పట్టుకుని వెళ్లాడకుండా ఉన్న స్థితి వచ్చినప్పుడే ఈ జ్ఞానం సంభవం. సంథింగ్ నేను అనుకున్న వాళ్ళకి ఇది రాదు, వెక్కదు, ఎక్కినా ఉండదు. ఓకే, నేను అన్ని వదిలేస్తానా ఒక్క బ్రహ్మజ్ఞానం కోసం? ఆ బ్రహ్మజ్ఞానం రాకపోయినా నాకు పర్వాలేదు, కానీ నేను ఇన్నాళ్ళ నుంచి నేర్చుకున్నవన్నీ వదిలేస్తానా అన్న స్థితిలో ఉన్నారు మనందరం. ఎందుకు వదిలేస్తారు? అవన్నీ నేను వదిలేస్తే నేను ఉండగలనా? నాకు మనుగడ ఎక్కడా? నా గొప్పతనం ఎక్కడా? నా ఐడెంటిటీ ఎక్కడా? నా ఐడెంటిటీ కోసం, బ్రహ్మజ్ఞానం కోసం నా ఐడెంటిటీ కోల్పోతానా అనే స్థితిలో ఉన్న వాళ్ళకి బ్రహ్మజ్ఞానం రాదు. నిష్కర్షగా చెప్పాలంటే విన్న అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, నేను ఎప్పటి నుంచో నేర్చుకున్నవన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటాను, ఏదో ఈ పుస్తకం చదివేసినంత మాత్రంలో నేను మారిపోతానా? మారిపోతే నా గొప్పతనం ఏముంది? నేను నా ప్రత్యేకత, నా గొప్పతనం వదిలేసుకుంటానా? ఇన్నేళ్ల నుంచి ఉన్న జ్ఞానం వదిలేస్తానా? ఆ జ్ఞానం కంటే గొప్పదా ఈ బ్రహ్మజ్ఞానం అన్నట్టు అనిపిస్తోంది. అలాంటి వాళ్ళకి ఎలా వెళ్తుందండి? నేను నా పూజలు, నా సాంప్రదాయాలు ఏదో ఈ లక్ష్మి గారికి కనబడకుండా తెలియకుండా చేసుకుంటాను, కానీ అవన్నీ వదిలేస్తానా? అంత తెలివి తక్కువగా. ఈవిడ అలా చెప్తోంది కనుక ఈవిడికేమో చెయ్యనట్టు నేను పిక్చర్ ఇచ్చుకుంటాను అంతే. ఆ బ్రహ్మజ్ఞానం కోసం అన్నీ వదిలేస్తే ఎలాగా అనే స్థితి ఉంది అందరికీ. అవునా కాదా అందరికీ తెలుసు. ఓకే, అవన్నీ వదిలేస్తే నాకు ఎలాగా, నా జీవితం ఎలా సాగుతుంది? ఏదో వింటాం గానీ ఆ భగవంతుని కృప లేకపోతే నేను బతుకుతానా? ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? నేను మనసులో నేను ఊహించుకున్న ఒక మూలలో పడుంటాడు. కానీ ఈ అనంత చైతన్యం భగవంతుడు అంటే నేను ఎలా ఒప్పుకునేది అనే స్థితి ఇప్పుడు ఉంది అందరికీ. ఎందుకంటే అందులో కొట్టుమిట్టాడుతున్నారు ఇటా ఇటా అని. అంత వేగంగా వదిలేస్తే నేను ఎలాగా? నా గొప్పతనం ఉండద్దు? నాకు ఐడెంటిటీ ప్రపంచంలో ఏముంది? నేను ఇన్ని ఎంఏలు చేశాను, ఇన్ని పిహెచ్డీలు చేశాను, ఇంత జ్ఞానం సంపాదించాను, ఇప్పుడు నథింగ్ అయిపోవాలా ఈ బ్రహ్మజ్ఞానం కోసం? ఎందుకు అవ్వాలి అనిపిస్తున్న పరిస్థితి ఉంది మీ అందరిలో. అది కూడా ఒక కార్నర్లో వచ్చి కూర్చుంటే ఒప్పుకుంటాను తప్ప, అదే అంటే నేను అన్ని వదిలేయాలంటే ఎలా వదిలేస్తాను? అంత సులువా? ఎందుకు వదిలేయాలి? నా గొప్పతనం ఎలా వదిలేస్తాను? అవునా కాదా వసంతలత? కరెక్టే, అలాగే ఉంటుంది. నన్ను అడుగు డైరెక్ట్ గా, నేను అలా దాంట్లోనే ఉన్నాను. ఎందుకంటే అన్ని వదిలేస్తే నా గొప్పతనం ఏంటి? నేను ఇన్నాళ్ళు ఏ దాంతో నేను గొప్పని ఫీల్ అవుతున్నానో అన్ని వదిలేయాలా? ఆ బ్రహ్మజ్ఞానం వస్తుందో లేదో కానీ ఇవన్నీ వదిలేస్తే ఎలాగా అనిపిస్తుంది. ఎప్పుడో నేను చదువుకున్నవి ఆ పూజలన్నీ చెయ్యకపోతే నాకు పుణ్యం వచ్చియొద్దు? నాకేమో ఉపవాసాలు వ్రతాలు చెయ్యకపోతే అవి ఎప్పటి నుంచో తెలిసిన విషయాలు, ఇది కొత్తగా తెలిసిన దానికోసం అవన్నీ వదిలేస్తానా? అలా ఉంది మన జ్ఞానం. అప్పుడు నచికేతుడు వదిలేసాడంటే బుద్ధి లేక వదిలేసాడు, నేను వదిలేస్తానా అన్నట్టు ఉంది మన పరిస్థితి. లక్ష్మి ఎక్దం కొండ బద్దలు కొట్టి చెప్పేస్తున్నావు.
బాగుంది. ఆ సత్యాలు అలాగే ఉంటాయి. నిజమే, అందరూ కరెక్టే. చాలా నవ్వుతో మాట్లాడడం మానేసి, అంటే అందరూ ఇప్పుడు పండగ సెలవని అడగడం మానేసిన లక్ష్మి గారికి తెలియకుండా రహస్యంగా చేసుకుంటాను అనుకుంటున్నారు. ఆ, బాగుంది. నేనే అపోజ్ చేస్తున్నాను కదా అని. అది కాదు, దానికి రహస్యం ఎందుకు? ఎందుకంటే నేను దెబ్బలాడతాను కదా, దెబ్బలాడతావా? ఎవళ్ళ గట్టిగా దెబ్బలాడాను కదా వసంత గారిని. అక్కడి నుంచి అందరికి భయం పట్టుకుంది. ఈ లక్ష్మి అదా? గారికి తెలియకుండా అన్ని చేసుకోవాలి. అంటే వసంత గారు, నేను ఒక్కటి చెప్పనా, వసంత గారు నాతో ఉన్న కనెక్షన్ వల్ల డైరెక్ట్ గా అడిగారు. అంతమంది మానసికంగా అలాగే ఉన్నారు. ఆవిడ అడిగినంత మాత్రంలో అది ఆవిడకే కాదు, అడగని అందరికీ కూడాను. ఎందుకంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఆవిడని డైరెక్ట్ అడిగితే ఇలాగే తిడతారు, మన మనాన్ని మనం జాగ్రత్తగా ఏంటి రహస్యంగా చేసేసుకుంటే సరిపోయింది, చాలా తెలివిగా ఎందుకు వచ్చింది ఇదంతా ఆవిడతో ఈ డిస్కషను, ఏదో అలా ఆ టైంకి అటెండ్ అయిపోయి నా పూజలు అవి నేను ఎందుకు వదలాలి, వస్తుందో లేదో ఆ బ్రహ్మజ్ఞాన సంగతి పక్కన పడే, ముందు నావన్నీ వదులుతానా అన్నట్టు ఉన్నది అందరి స్థితి. ఓకే, కంటిన్యూ. ఓకే. It is the unique attainment of the Indo-Aryan culture and the permanent foundation of Hindu society. అది ఇండో ఆరియన్ కల్చర్ అంటే వాళ్ళే కొంచెం అడ్వాన్స్డ్ పీపుల్ అన్నమాట. వాళ్ళు దాన్ని పొందేరనమాట. యునీక్ అటైన్మెంట్ వాళ్ళు పొందిన అతి గొప్పది ఏమిటి అంటే ఇదే. అంటే మొదటి నుంచి తెలివిగా ఉన్న వాళ్ళు ఎవరంటే ఇండస్ నది పక్కన నివసించిన ఇండో ఆరియన్ పీపులే, వాళ్లే దీన్ని మొట్టమొదటిగా తెలుసుకున్నారు. Next paragraph. The Upanishads cannot be called a formal and systematic philosophy in the usual sense of the term. ఉపనిషత్స్ సాధారణంగా ఒక ఫార్మల్ గా అలాగా పొందలేము. అంటే ఫార్మల్ అండ్ యూజువల్ అలవాటు ప్రకారం ఉన్న పద్ధతిలో పొందలేము. The Hindus look upon them as containing revelations of supersensuous truths regarding the soul, the universe, and ultimate reality. హిందువులు దీన్ని ఎలా పరిగణిస్తారంటే అతీంద్రియమైనటువంటి విషయంగా, అంటే ఆత్మకి సంబంధించి, ఆ యూనివర్స్ కి సంబంధించి, అంటే జగత్తుకు సంబంధించిన విషయాలు సత్యాలన్నీ తెలిసేటటువంటి అల్టిమేట్ రియాలిటీగా, అంటే అత్యున్నతమైనటువంటి సత్యంగా హిందువులు భావిస్తారు ఉపనిషత్తులను. The Vedas are called Shruti, in brackets hearing, because they were taught. వేదాలు నిన్న చెప్పారు కదా, వినడం వల్లే వచ్చాయి. వాళ్ళకి వాక్కు వినబడింది గనక వాళ్ళు తెలుసుకున్నారు, ఎక్కడా రాసి లేవు. అందుకే వేదాలకి ఇంకో పేరు ఏంటంటే శృతులు అంటారు. The Vedas are called Shrutis because they were taught by word of mouth. అది కేవలంగా నోటితోటే, అవి ఒకరి నుంచి ఇంకోరికి వెళ్ళినప్పుడు కూడా వాక్కు ద్వారానే వెళ్తున్నాయి. వాటిని ఎవరు నోట్ చేసుకుని చదవడాలు అవి ఉండవు. Outwardly, the Upanishads contain contradictory statements, and so the texts were for a long time exhaustively discussed in order that the precise ideas of the rishis might be ascertained. అంటే రిషీస్ యొక్క ఐడియాస్ ని, అంటే ఉపనిషత్తులు ఎలా కనిపిస్తాయంటే వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. వ్యతిరేకమైనటువంటి ఒకే దాంట్లో రెండేసి రకాల అర్థాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. తర్వాత Vyasa composed a treatise known as the చదువు. అదే చదివిస్తాను. Outwardly, the Upanishads contain contradictory statements, and so the texts were
So and the texts were for a long time exhaustively discussed in order that the precise ideas of the rishis might be ascertained. అంటే ఉపనిషత్తుల్లో కాంట్రడిక్టరీ అంటే వ్యతిరేకమైనటువంటి ఐడియాస్ రావడం బట్టి దీనికోసం చాలా కాలం చర్చించారు. అంటే అసలు దీని అర్థం ఏమై ఉంటుందని, ఆ ఋషిస్ ఐడియాస్ దీంట్లో ఏంటి అని అలాగా చర్చలు జరిగాయి. అంటే ఇవి రాయబడ్డావా అయ్యా ఉపనిషత్తులు? వేదాలు శృతులు, ఉపనిషత్తులు శృతులు కావు. Vyasa composed a treatise known as the Vedanta Sutras or Brahma Sutras, in which he reconciled the many apparent contradictions. అది ఎన్నో కనబడిన వ్యతిరేక అర్థాలని ఆయన బ్రహ్మసూత్రాసు ఉపనిషత్తు సూత్రాలు రాసి వాటన్నిటినీ ఆయన బాగా బోధపరిచాడు. అవి బయటకే అలా కనబడుతున్నాయి కానీ వాటిలో ఏమీ కూడా వ్యతిరేక అర్థాలు లేవన్నట్టుగా వాటికి ఆయన పరిభాష బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు, వివరించాడు వ్యాస మహర్షి. This work is now regarded as a standard treatise on Vedanta philosophy. అక్కడ వరకు ఆపుతాను, ఇంకా పెద్దది సెంటెన్స్. ఇప్పుడు వ్యాసుడు రాసినటువంటి ఆ గ్రంథం ట్రీటైజ్ అంటే ఆ మహత్ గ్రంథాన్ని వేదాంత ఫిలాసఫీగా స్టాండర్డ్ గా తీసుకుంటారు. The first successful attempt to systemize the views of the Upanishads. ఉపనిషత్స్ లో చెప్పినటువంటి సత్యాలని ఒక పద్ధతి ప్రకారం రాసినటువంటి మొట్టమొదటి గ్రంథం. And has been commented on by Shankara, Ramanuja and Madhva, as well as by other founders of religions and philosophical systems. అది అంటే అక్క వ్యాసుడు రాసిన దాన్ని శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ఇంకా ఎంతో మంది వాళ్ళు దానిని ఎన్నో రకాలుగా భాష్యం రాసి ప్రవచనాలు రాశారు. దాన్ని అంటే వ్యాసుడు రాసిన దాన్ని. Next paragraph. According to orthodox Hindu tradition, none but the twice born, అది quotations లో ఉంది, twice born composing the ద్విజుల అంటే రెండోసారి పుట్టినట్టు లెక్క. ఎవరికైతే ఉపనయన సంస్కారం జరుగుతుందో వాళ్ళని ఫస్ట్ టైం పుట్టారు, రెండోసార్లు పుట్టారు, అందుకని వాళ్ళని ద్విజులు అంటారు. None but the twice born comprising the three higher castes should be allowed to read or even to hear the Shruti or Vedas. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఉన్నత స్థాయికి చెందిన కులంలో మొట్టమొదటి 3 ఉన్నత కులాల వాళ్ళకే అర్హత ఉందిట అది చదవడానికి వినడానికి అని చెప్పారు. But the members of the 4th caste were allowed to study religious books of secondary importance known as Smriti. అది అంటే ఆ మతపరమైనటువంటి ఎన్నో పుస్తకాలు ఉంటాయి కదా, అవి 4వ తరగతికి చెందినటువంటి జాతి వాళ్ళు చదివే అర్హత ఉంది. వాటన్నిటిని స్మృతులు అంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఈ గ్రంథాలు, ఇప్పుడు రామాయణ, మహాభారత, భాగవత ఇంకా ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాన్ని చెప్పే గ్రంథాలన్నిటినీ స్మృతులు అంటాం. Which were ascribed to human authorship and were dependent on the Vedas for their validity. ఇవన్నీ కూడా అంటే మానవులే రాశారు. ఇవి వేదాల మీద ఆధారపడి కూడా ఉంటాయి. Epics like the Ramayana and the Mahabharata, the various Puranas, the Code of Manu and other similar treatises belong to this category. అది ఇంకా వాళ్ళు ఏంటేంటి చదవచ్చు, రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలు, తర్వాత మనుధర్మ శాస్త్రము, అలాంటివన్నీ ఇంకా అలాంటివి ఎన్నో గ్రంథాలు వాళ్ళు చదవచ్చు. కానీ ఈ వేదములు మాత్రం
ఉన్నత కులానికి ఉన్నత శ్రేణికి చెందిన 3 కులాల వాళ్ళకి అర్హత ఉందని అప్పట్లో చెప్పారు. మనం ఏం చేస్తున్నాం అంటే దేశకాల పరిస్థితుల నుంచి అప్పట్లో చెప్పాను కదా, ఇంట్లో ఒక పిల్లి తిరుగుతూ ఉంటే ఒక ఆయన పిల్లిని కట్టాడు తద్దినానికి, మనం కూడా పిల్లిని తెచ్చి కడతాం అనే గాని అప్పటికి ఇప్పటికీ కాల పరిస్థితులు చాలా మారాయి. అందువల్ల అప్పుడు చెప్పిన విషయాలు ఇప్పటికీ పాటిస్తున్నాం. ఒక అబ్బాయి భారతం చదివి ఏం చదివారు నాకు చెప్పండి అంటే ఎంత బాగా చెప్పాడంటే ఆ అబ్బాయికి ఉన్న ఇంకిత జ్ఞానం మనకి లేదు. అది ఆ కాలం వాళ్ళకి సూటబుల్ గా ఉందండి, ఈ కాలం వాళ్ళకి కాదన్నాడు. అంటే ఎలాగ ఒక ఉదాహరణ చెప్పమన్నాను. తను ఏమన్నాడంటే ఆ కాలంలో ఇన్ని బంగారు నాణాలు దానం చేయమని ఉంది, ఈ కాలంలో మనం కనీసం నాణ్యం కాదు కదా, ఒక తులం కూడా దానం చేయలేం కదా. అప్పట్లో పట్టుకుంటే ఎలాగండి, అప్పుడు బంగారం చాలా విలువగా విస్తారంగా ఉండేది గనక, చవకగా ఉండేది గనక దానం చేయగలిగారు. ఇప్పటి వాళ్ళు నాణాలు ఎలా దానం చేయగలరు అన్నాడు. నాకు చాలా నచ్చింది ఆ అబ్బాయిలో ఉన్న వివేకం. ఇంకా అలాంటివి అడిగితే తను అదే చెప్పాడు, అది ఆ కాలం వాళ్ళకి అవుతుందండి. సతీ సహగమనం చిన్నప్పుడే వివాహం, ఆ తర్వాత అసలు ఇంకా మూలంలో ఏముందిట, 16 ఏళ్ళు వచ్చే వరకు అసలు వివాహమే చేయొద్దని ఉంది. స్త్రీలకు ఎంతో అర్హతను ఉన్నదని, అంత జ్ఞానము నేర్చుకునే అర్హత ఉందని ఉందండి అంటూ ఇవన్నీ చెప్పాడు. అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కన్వీనియంట్ గా ఉన్నవి పట్టుకుంటారు. అది బంగారు నాణేలు దానం చేయమన్నారు అనేది పట్టుకోరు, ఉపవాసాలు చేయమన్నారు అనేది పట్టుకుంటారు. అంటే వాళ్ళకి సులువుగా ఉంటే పట్టుకుంటారు, వాళ్ళకి కష్టంగా ఉన్న వదిలేస్తున్నారు. అందుకోసం అది ఆ కాలంలో అప్పుడు ఉన్నటువంటి కుల వ్యవస్థ ఎలా ఉంది అంటే బ్రాహ్మడు బ్రహ్మజ్ఞానం కోసం తప్పించేవాడు. ఇప్పుడు బ్రాహ్మడు వైశ్యుడిలాగా వ్యాపారం చేస్తే అతను బ్రాహ్మడు ఎలాగా అవుతాడు, బ్రాహ్మడు ఉద్యోగాలు చేస్తే శూద్రుడే అవుతాడు కానీ బ్రాహ్మడు ఎలాగవుతాడు, బ్రహ్మజ్ఞాన తపన లేనివాడు బ్రాహ్మడు ఎలాగవుతాడు. ఆ కాలంలో ఉన్న కులాలు ఈ కాలంలో పట్టుకోవడానికి లేదు, అది మనం గ్రహించాలి. ఓకే. They deal in concrete and popular form with the abstruse ideas of the Upanishads. అవన్నీను అంటే ఈ పై చెప్పిన గ్రంథాలన్నీను ఉపనిషత్తుల్లో ఉన్న మూలమైన ఐడియాస్ నే డీల్ చేస్తున్నాయి, అంటే వాటినే చెప్తాయి. The practice of the spiritual disciplines prescribed by these books enabled sincere aspirants ultimately to attain liberation. ఈ వీటిలో ఉన్నవన్నీ చదివి వాటిని ఆచరిస్తే తప్పకుండా వాళ్ళు ముక్తిని పొందుతారు. The average Hindu derived the sanction for his religious practices from the Smriti. మామూలుగా ఒక సగటు హిందూ అన్న ఆయన స్మృతుల నుంచి తీసుకున్న వాటితోటి ఆయన తన సాధనలు చేసుకోవచ్చు. It is the basis of the popular religious beliefs of India. ఇది పాపులర్ గా అంటే భారతదేశంలో హిందూ ధర్మంలో ఉన్నటువంటి అందరికీ తెలిసిన కొన్ని నమ్మకాలు. అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆ కాలంలో ఈ శూద్ర కులం వాళ్ళు ఎక్కువ అంటే కష్టం, శారీరక కష్టం చేసేవారు గనక వాళ్ళకి ఇంత స్థూలమైనటువంటి బుద్ధి ఉంటుంది గనక, ఈ కాలంలో బ్రాహ్మణులు స్థూల బుద్ధితోటే ఉన్నారు, క్షత్రియులు స్థూల బుద్ధితోటే ఉన్నారు, వైశ్యులు అలాగే ఉన్నారు. కులధర్మమే అంతరించిపోయిన ఈ కాలంలో ఆ కులాహంకారం పట్టుకుని మాకే అర్హత ఉన్నదని అనడం ఇది రైట్ కాదు. ఓకే. Next paragraph. The philosophical thought of the ancient Hindus is ordered and summarized in 6 main systems. అంటే ప్రాచీన హిందువులు యొక్క ఈ వేదాంతపు ఆలోచనలని 6 పద్ధతులుగా విడగొట్టారు. These are the Purva Mimamsa ascribed to Jaimini. ఒక్కొక్కటి చదివిదా? అదే
జైమిని చెప్పిన పూర్వమీమాంస. The Uttara Mimamsa or Vedanta ascribed to Vyasa. వ్యాసులు చెప్పినటువంటి ఉత్తర మీమాంస. The Samkhya to Kapila. కపిలుడు చెప్పిన సాంఖ్యము. The Patanjala or to Patanjali, the Nyaya. న్యాయ సూత్రం అది పతంజలి చెప్పారు. ఒక్క నిమిషం, ద పతంజల టు పతంజలి అని రాసింది. అంటే పతంజలి చెప్పిన పతంజలం. ది న్యాయ టు గౌతమ, గౌతముడు న్యాయాన్ని చెప్పాడు. అండ్ ది వైశేషిక ascribed టు కన్నడ అను ఉంది. అది వైశేషికని కన్నడ ఎవరో. ఆరు కదా, 6 చెప్పారు మెయిన్ సిస్టమ్స్. They are called orthodox systems not because they accept God as the creator or ultimate reality, but because they all derive their authority from the Vedas and maintain the existence of Atman. కొంచెం మెల్లిగా చదువుతాను ఇక్కడ, మరి పెద్ద సెంటెన్స్. అక్కడ విడగొట్టు, మొట్టమొదటి దాని దగ్గర చెప్పు. బికాస్ ఫస్ట్ దేంటి? ఫస్ట్ది, they are called orthodox systems not because they accept God as the creator or ultimate reality. ఎందుకంటే భగవంతుణ్ణే సృష్టికర్త లేకపోతే సత్యము అని యాక్సెప్ట్ చేసేయని కాదు, but because they all derive their authority from the Vedas. ఎందుకంటే అవి వాటి యొక్క అథారిటీని వేదాస్ నుంచే తీసుకున్నాయి, అంటే వేదాస్నే ప్రామాణికంగా తీసుకున్నాయని. And maintain the existence of Atman or the soul as distinct from and independent of the body and mind. మనస్సుకి శరీరానికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మతత్వం యొక్క ఉనికిని చెప్పేయి. ఈ మొత్తానికి అర్థం ఏమిటి, ఈ మొత్తం సెంటెన్స్? అంటే వీటన్నిటినీ ప్రామాణికంగా ఎందుకు ఇలాగా తీసుకున్నామంటే, అవి సృష్టికర్త భగవంతుడు, అతనే సర్వస్వం అని చెప్పడం వల్ల కాదు, ఆత్మ అన్నది ఒకటి ఉంది, అదే అన్నిటికీ మూలం అని ఆత్మజ్ఞానం కోసం చెప్పడం వల్లనే అవి సుప్రీంగా తీసుకున్నాం. ఆ ఆత్మ శరీరానికి మనస్సుకి అతీతమైనది అని ఆత్మతత్వాన్ని చెప్పడం వల్ల వాటిని మనం స్టాండర్డ్ గా తీసుకున్నాము. The yoga system of Patanjali no doubt speaks of God and the need of his worship, but అని తర్వాత ఉంది, ఇంతవరకు చదువుతాను. పతంజలి యొక్క యోగా భగవంతుడి కోసమే మాట్లాడటమే కాకుండా ఆ పూజ యొక్క ఆవశ్యకత, అంటే అతన్ని ఆరాధించవలసిన ఆవశ్యకత కూడా చెప్పేది. But it does not concede the absolute necessity of such belief for the attainment of liberation. హలో కానీ అందులో ఏం చెప్పారంటే, ముక్తిని పొందడానికి. లక్ష్మి వినిపించడం లేదు, కంప్లీట్ సైలెన్స్. వినిపించలేదా? అసలు వినిపించలేదు. ముక్తిని పొందడానికి ఇప్పుడు వినిపిస్తోందా? అలాగే ఇప్పుడు మధ్యలో ఎవరికి వినబట్టం లేదా? మధ్యలో సైలెంట్ అయిపోయింది. వినిపిస్తున్నదా లేదా? ఇప్పుడు వినిపిస్తున్నది, నాకు వినిపిస్తుంది. మధ్యలో సైలెన్స్ అయిపోతుంది. ఓకే, ఎవరైనా? అవునా?
మరి ఏమో మన చేతుల్లో లేదు. నేను అదే డిస్టెన్స్ లో పెట్టుకుని అలాగే నిశ్చలంగా మాట్లాడుతున్నాను. సరే, అయితే ఇది ఏం చెప్తున్నాయంటే వీటిని ఎందుకు స్టాండర్డ్ గా తీసుకున్నారు అంటే కేవలంగా భగవంతుడు ఉన్నాడు అతన్ని ఆరాధించమని చెప్పడమే కాకుండా అవి నువ్వు అన్నావు కదా ఎందుకు ఒక జిస్ట్ గా చెప్పమని అంటే ఆత్మ అన్నది ఉంది, అది అన్నిటికంటే అనంతమైనది, శరీరానికి మనసుకి భిన్నంగా ఉన్న ఆత్మతత్వం కోసం చెప్పేయని వాటిని గొప్పగా తీసుకుంటున్నారు. Samkhya does not admit the existence of God. సాంఖ్యులు ఒప్పుకోరు భగవంతుడు ఉన్నాడంటే. In the other systems, God appears in varying roles. ఇతర సిస్టమ్స్ లో భగవంతుడు వేర్వేరు పాత్రధారుల్లా కనబడతాడు. Last paragraph of this side heading, opposed to this orthodox philosophies are the four schools of Buddhism, the system of Jainism, and the materialistic system of Charvaka, which are called చూడు, జైనిజం, బుద్ధిజం, చార్వాకులు అసలు అస్తిత్వం అంటే భగవంతుడి యొక్క ఉనికి ఉందని ఒప్పుకోని వాళ్ళు, which are called heterodox by orthodox Hindus. హెటరోడాక్స్ అంటే రకరకాలుగా ఉన్నాయని ఆర్థోడాక్స్ హిందూస్ అంటే చెప్తూ ఉంటారంటే ఇవన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయని. హెటిరో అంటే డిఫరెంట్ అని. Heterodox by orthodox Hindus because they do not accept the ultimate validity of the Vedas. ఎందుకంటే వాళ్ళు వేదాస్ లో ఉన్న ఉన్నతమైనటువంటి వ్యాలిడిటీ అంటే విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పుకోవడం లేదు వాళ్ళంటే? దీస్ పీపుల్ అంటే ఇప్పుడు చూడు, నేను అనుకోవడం మళ్ళీ చదివితే తెలుస్తుంది. దే డు నాట్ అంటే దీస్ థింగ్స్ డు నాట్ అని. నేను ఒక్కసారి ఆ సెంటెన్స్ మొత్తం చదువుతాను. Opposed to the orthodox philosophies are the four schools of Buddhism, the system of Jainism, and the materialistic system of Charvaka, which are called heterodox by orthodox Hindus because they do not accept the ultimate validity of Vedas. అది అంటే దే అంటే దీస్ థియరీస్ అల్టిమేట్ వ్యాలిడిటీ ఆఫ్ వేదాస్ ని అవి యాక్సెప్ట్ చేయట్లేదని. అంటే ఆర్థడాక్స్ హిందూసా? కాదు, ఈ నాలుగు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదని హెటరోడాక్స్ అంటున్నారు వాళ్ళు. మూడే చెప్పారు కదా మేడం, నాలుగోది ఏంటి? మూడే కనిపిస్తుంది. నాలుగోది రాసిలేదు, అదే నాకు అర్థం కాలేదు. రాసిలేదు. అపోజ్డ్ టు ది చార్వాకులు, అదే నాలుగోది తెలియడం లేదు, అదే నేను రాయలేదు. అపోజ్డ్ టు ది ఆర్థడాక్స్ ఫిలాసఫీస్ ఆర్ ద ఫోర్ స్కూల్స్ ఆఫ్ బుద్ధిజం అని ఉంది, సిస్టమ్ ఆఫ్ జైనిజం, మెటీరియలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ చార్వాక. అంతే, నాలుగోది లేదు. నాకు అదే క్వశ్చన్ వచ్చింది, మీకు వచ్చిన క్వశ్చన్. ఓకే. Which are called heterodox by orthodox Hindus because they do not accept the ultimate validity of the Vedas. Even an uncompromising atheist like Charvaka is given the status of a philosopher or thinker. అంటే ఏమాత్రం కూడా ఒప్పుకోలేకుండా ఉన్నటువంటి చార్వాకవాదం కూడా ఒక పర్టికులర్ ఫిలాసఫీ గాను దానికి విలువ ఇచ్చారు. ఇంతే, ఇది మొత్తం ఈ ఉపనిషత్స్ మీద ఉండేటువంటి ఇది పారాగ్రాఫ్, ఇది అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ వేదాంత. ఓకే. అకార్డింగ్ టు సదానంద,
సదానంద అంటే ఏదో ద బ్రహ్మన్ ఆఫ్ రామానుజ ఇది రాస్తుంది. సదానంద వేదాంత ఇన్క్లూడ్స్ ది ఉపనిషత్స్, ద బ్రహ్మ సూత్రాస్, ద భగవద్గీత and the commentaries elucidating these texts. అంటే ఏంటంటే అకార్డింగ్ టు ఈ సదానంద అని రాసి దాని కిందన చిన్న కీ నోట్స్ ఉంది. సదానంద అంటే వేదాంత సార. ఒకసారి వింటావా? నువ్వు చెప్పేటప్పుడు చెవులు వాడవు, నోరు వాడతావు కానీ చెవులు వాడవు. అది కూడా వాడు, రెండు ఉండాలి. నేను మరొక్కసారి ఈ సెంటెన్స్ చదువు. According to Sadananda, Vedanta includes the Upanishads. ఇప్పుడు ఈ వాక్యం నన్ను చెప్పని. సదానంద గారు చెప్పినట్టుగా వేదాంతంలో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలని కలిపి మనం వేదాంతంగా మాట్లాడుతున్నాం. ఈ సదానంద గారికి ఒక చిన్న ఇది ఉంది, కింద రాసున్నది. సదానంద అంటే వేదాంత సారా అని రాసున్నది. అంటే అతను అది రాసారా అని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ సదానంద గారు వేదాంత సారం రాసి ఉంటారు. దానిలో ఆయన ఇలా వీటినే మనం ఆ వేదాంత సారంగా తీసుకుంటున్నాం. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. నెక్స్ట్ పారాగ్రాఫ్. The texts of Vedanta have in the main given birth to two subsystems of philosophy. వేదాంతం రెండు రకాలైన సబ్ సిస్టమ్స్ ఇచ్చిందనమాట. అంటే namely the non-dualism or absolutism of Shankara and the theism of Ramanuja, Madhva and other philosophers. అంటే రామానుజులు, మధ్వాచార్యులు వీళ్ళందరిది థీయిజం. అంటే అద్వైతంలో అద్వైత ఫిలాసఫీ శంకరాచార్యులు అయితే అంటే దే ఇస్ నో టూ, అంటే రెండు లేవు, ఒకటే ఉన్నది. ఆ ఒక్క పరబ్రహ్మతత్వమే అన్నది అద్వైతం అయితే, పరమాత్ముడు భగవంతుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను అన్నది ద్వైతం. విశిష్టమైన అద్వైతం, విశిష్టాద్వైతం, ఇవన్నీ ఒకటైతే ఆయన చెప్పిన అద్వైతం ఒకటి. ఇలా రెండు రకాలుగా విడగొట్టారు. అంటే థీయిజం అని రాస్తుంది కదా, థీయిజం శంకరాచార్యుడికి అప్లై అవ్వదా థీయిజం అని? అది అడుగుతున్నాను. ఎలాగ అప్లై అవుతుంది? భగవంతుడు వేరుగా లేడు అని చెప్తోంది కదా అద్వైత. ఉన్నదంతా ఒకే పరబ్రహ్మతత్వం అన్నప్పుడు నేను ఎక్కడున్నాను, నేను వేరుగా ఉన్నానని చెప్పట్లేదుగా. నువ్వు లేని స్థితికి వెళ్తే చూసేవాడు, చూడబడేది అంతా ఏకమైపోతుంది. అంటే ఉప్పు బొమ్మ వెళ్ళి సముద్రంలో కలిసిపోతే ఉప్పు బొమ్మకి వేరేగా లేదు కదా. అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మతత్వం అని చెప్పేది అద్వైతం. ఆ భగవంతుడు వేరేగా ఉన్నాడు అన్నది ద్వైతం. విశిష్టంగా చెప్పే అద్వైతం విశిష్టాద్వైతం. అకార్డింగ్ టు ది నాన్ డ్యూయలిస్ట్, బ్రహ్మన్ ఆర్ ప్యూర్ కాన్షియస్నెస్ is the only reality. అది నాన్ డ్యూయాలిటీస్. అది నువ్వు చెప్పిన దానికి, అడిగిన దానికి జవాబు ఇక్కడ. ఎందుకంటే అద్వైతం ఏం చెప్తోందంటే ఒక్క పరబ్రహ్మతత్వం ఒక్కటే ఉన్నది, ఇంకేమీ లేదు, రెండు అన్నది లేనే లేదు ఈ ప్రపంచంలో. The universe of names and forms is unreal. రూపనామాలతో కూడినటువంటి విశ్వం అన్నది అది అనిత్యం, అది నిజం కాదు, సత్యం కాదు. And man in his true essence is one with Brahman. మనిషి తన మూలంలో ఆయన బ్రహ్మంతో ఏకంగా ఉన్నాడు, తానే బ్రహ్మమై ఉన్నాడు. The theists accept a personal God as ultimate reality. థీస్ట్ అంటే ఎవరైతే భగవంతుడు ఉన్నాడు అని అంటారో వాళ్ళని థీయిజం అంటారు. ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు ఏం చెప్తారంటే భగవంతుడు వేరేగా, భిన్నంగా ఉన్నాడు అని చెప్తారు. He is related to the universe and embodied souls in varying degrees. ఆయన ప్రపంచ విశ్వానికి సంబంధించి ఉన్నాడు. ఆ రూపంతో ధరించినటువంటి మానవులలో వేరు వేరు డిగ్రీల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉన్నాడని
చెప్తారు. According to Ramanuja, the upholder of Vishishtadvaita or qualified non-dualism, the reality is Brahman. But the individual souls and the universe are also real. అది అక్కడికి వచ్చింది అసలు పాయింట్. లేకపోతే అది ద్వైతం ఎలాగైంది? ఆయన ఏమంటాడంటే ఆ పరబ్రహ్మతత్వం ఉంది, కానీ ఈ వ్యక్తులు అంటే ఈ ఆత్మలు ఉన్న ఈ వ్యక్తులు కూడా నిజమే, వాళ్ళు ఉన్నారు, పరబ్రహ్మతత్వం ఉంది, భగవంతుడు ఉన్నాడు అని చెప్తాడు. The reality is Brahman, but the individual souls and the universe are also real, being parts of Brahman or modes of his manifestation. అదే అంటే ఈ జీవులు ఇవన్నీ కూడా ఈ యూనివర్స్ ఇవన్నీ నిజమే, ఇవన్నిటినీ ఆ బ్రహ్మ సృష్టించాడు, ఆ పరబ్రహ్మతత్వం కూడా ఉంది అని చెప్పేది విశిష్టాద్వైతం. అది మధ్వాచార్యుల రామానుజాచార్యులు కదా ప్రతిపాదించారు. రామానుజాచార్య. This is illustrated by the philosophers of this school with the metaphor of the pomegranate fruit. పొమగ్రనేట్ అంటే దానిమ్మ పండులాగా అని వాళ్ళు చెప్పారు, అంటే దాంతో పోల్చారు. The seeds are the living souls and the అందులో విత్తనాలు బతికున్నటువంటి మనుషులు, అంటే బతికున్న జీవులు. And the rind is the universe. రిండ్ అంటే దానికి చుట్టూరా ఉన్నదంతాను విశ్వం. One cannot think of the fruit without the seeds and the rind. అది ఆ విత్తనాలు దాన్ని ఆవరించి ఉన్న దాన్ని లేకుండా ఎవరూను ఆ ఫలాన్ని ఊహించుకోలేరు. According to Madhva, the dualist, the universe and the living souls are separate from God. మధ్వాచార్యుల ప్రకారం ఈ విశ్వము, అందులో ఉన్న జీవులు అవి సెపరేట్ ఫ్రమ్ they are living souls are separate from God. భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నాయి. While the universe is a material entity, the souls are spiritual in nature. ఇంకా ఏం చెప్తారంటే యూనివర్స్ అన్నది మెటీరియల్ తో, పదార్థంతో చేయబడితే ఇవి ఆధ్యాత్మికమైన ఆరిజంతో ఉన్నాయి ఈ ఆత్మలు. The souls, though separate from God, cannot exist without him. అది అంటే ఈ ఆత్మలు భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నా ఆయన లేకుండా జీవించలేవు. Their existence is entirely dependent upon God. వాళ్ళు కేవలంగా భగవంతుడి మీద ఆధారపడే జీవిస్తున్నారు, వాళ్ళు ఉన్నది కూడా భగవంతుడి మీద ఆధారపడే అని. Madhva speaks of living beings as the servants of God. మధ్వాచార్యులు అంటే జీవం ఉన్న జీవులన్నిటినీ భగవంతుడి సేవకులుగా చెప్పారు. ఇక్కడితో ఇది అయిపోయింది. ఈ వేదాంత అనే దాని మీద ఇవి హెడ్డింగ్ మీద. ఇంక నెక్స్ట్ హెడ్డింగ్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ అని వస్తున్నది. ఈ 7:50 అయింది. ఆపాలా లేకపోతే కంటిన్యూ చేయమన్నారు? ఆపుదాం. ఇప్పుడు ఈ ఈ మూడింటిని ఇంకొకసారి చెప్పండి మేడం. ఈ ఇంతకు ముందు పేరాను ఒకసారి మళ్ళీ వివరించండి క్లియర్ గా. అద్వైత అక్కడ చార్వాకుల దగ్గర నుండి ఆ చార్వాకులు అవన్నీ, అంటే చార్వాకులు ఏంటంటే అసలు భగవంతుడు అన్నవాడు లేడనే వాళ్ళని చార్వాకులు అంటారు. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత అవి మనం. అవును.
కట్టబట్టు ఏంటంటున్నారు జైనులు, మేడం? బుద్ధులు, చార్వాకులు 3 గ్రూపులు అంతే కదా. ఆ 4వది అలా ఏంటో అది యతీష్లే ఏమో అనిపించింది. బహుశా అది హిందూ ధర్మాన్ని తర్వాత పెట్టుకుని వాళ్ళు యతీష్లు అన్నారేమో. వస్తారేమో అనుకో. ఆ? యతీష్లని 4వ గ్రూప్ కింద పెట్టారేమో అనుకుంటా. లేదు లేదు, ఎందుకంటే బుద్ధిజం కూడా అద్వైతాన్నే చెప్తోంది. బుద్ధిజం కూడా గాడ్ లేదనే అద్వైత పద్ధతి. ద్వైతాన్ని చెప్పడు. అందుకని ఇక్కడ ముఖ్యంగా అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం. ఎవరు మాట్లాడేది? నేను వసంత మాట్లాడుతున్నాను. ఈ సెంటెన్స్ లో నాకు అర్థమైనంత మట్టుకి opposed to the orthodox philosophies are the 4 schools of Buddhism. అంటే నా ఉద్దేశం మొత్తానికి 4 అని కాదు, బుద్ధిజం తాలూకా 4 తరగతులు అది 4 schools of Buddhism అన్నప్పుడు మీరు ఎందుకు అలా తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు, అందుకే నేను వదిలేశాను. అక్కడ క్లియర్ గా చెప్పారు బుద్ధిజంలో ఉన్న 4 స్కూల్స్ అని. అదే ఇప్పుడు తట్టింది. అంటే యాక్చువల్ గా 4 రకాలని కాదు, 4 స్కూల్స్ ఆఫ్ అవసరమైంది పట్టుకోండి, ఎందుకు అది అక్కర్లేంది పట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ దట్ అద్వైత సేయింగ్ అండ్ వాట్ ఈస్ దట్ ద్వైత సేయింగ్ అండ్ వాట్ ఈస్ విశిష్టాద్వైత సేయింగ్, అది మనం చూడాలి. అవునా? ఇవన్నీ అవసరం లేనివి పట్టుకుని వాదోపవాదాలకి దిగి మనం ఎందుకు అలా పాడు చేసుకోవడం? అందుకే ఆ టాపిక్ లో నేనేం అనడం మానేసాను. ఎందుకంటే 4వ 10వ ఆ డివిజన్ మనకు కాదు. ఇప్పుడు మనకు కావలసినది మెయిన్ గా వాట్ అద్వైత ఇస్ సేయింగ్, వాట్ ద్వైత ఇస్ సేయింగ్ అండ్ వాట్ విశిష్టాద్వైత ఇస్ సేయింగ్. ద్వైతం ఏం చెప్తారు? శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే 2 లేనే లేవు, ఉన్నది ఒకే ఒక అల్టిమేట్ రియాలిటీ, దట్ ఈస్ పరబ్రహ్మ స్వరూపం అనేది చెప్పేది అద్వైత. ద్వైతము అంటే గాడ్ ఈజ్ సెపరేట్ అండ్ ద ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్, అంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు, జీవులు వేరుగా ఉన్నారని చెప్పేది ద్వైతం. విశిష్టాద్వైతం ఏం చెప్తోంది? పరబ్రహ్మతత్వం కూడా ఉంది, ఈ విశ్వం ఉంది, ఈ జగత్తు ఉంది, మనుషులు ఉన్నారు అని చెప్పేది విశిష్టాద్వైతం. అందుకని ఈ విశిష్టాద్వైతాన్ని ద్వైతాన్ని ఒక కేటగిరీ చేస్తే అద్వైతం ఒక కేటగిరీగా చేశారు. అద్వైతంలో దేర్ ఆర్ నో 2, 2 లేవు, ఇంకా ఒకటే ఉన్నది. ద్వైతంలో ఇంకా భగవంతుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను. విశిష్టాద్వైతంలో పరబ్రహ్మతత్వం ఉంది, భగవంతుడు ఉన్నాడు, విశ్వం ఉంది, నేను ఉన్నాను. అందుకని ఇది తేడా. అయితే ఇప్పుడు మనం ఈ తేడాలు మనకు ఎంతవరకు అవసరం అన్నది మనం చూడాలి. అయితే విశిష్టాద్వైతం బ్రహ్మన్ విత్ ది యూనివర్స్ అండ్ ది ఇండివిజువల్ సోల్స్ కన్స్టిట్యూట్స్ ది హోల్ ఆఫ్ రియాలిటీ. అప్పుడు కూడా హోల్ ఆఫ్ రియాలిటీలోకే వచ్చారు మేడం. బ్రహ్మన్ అలాంగ్ విత్ ది యూనివర్స్ అండ్ ఇండివిజువల్ సోల్స్. అక్కడ విశిష్ట అద్వైతాలో ఇది కూడా రియల్ అని చెప్పారు కదా. ఈ మనుష్యులు అంటే జీవులు, విశ్వము కూడా రియల్ గా ఉన్నాయని చెప్తూ పరబ్రహ్మతత్వం కూడా ఉందని చెప్పారు. అది విశిష్టాద్వైతం. అద్వైతం కాదు అది. ఇవి కూడా రియల్ అని చెప్పారు. ఎస్ మేడం. అక్కడ వీటికి కూడా ఎగ్జిస్టెన్స్ ఉందని చెప్పారు. అద్వైతాలో జగత్తుకి ఎగ్జిస్టెన్స్ లేదని చెప్తున్నారు. అది ఆ స్కూల్ ఆఫ్ థాట్స్ లో ఉన్న డిఫరెన్స్. అయితే ద్వైత చెప్పిన దానికి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పటి వరకు మనం చదివిన గ్రంథాలు అద్వైత ఫిలాసఫీనే చెప్తున్నాయి. ఎందుకంటే అల్టిమేట్ రియాలిటీ ఇస్ 1 అన్నదే మనకు చెప్తున్నాయి. దేర్ ఆర్ నో 2. ఆ 2 అన్నది ఎప్పుడు కూడా మనకి ఇబ్బందులు కలగజేస్తుంది. అది మనం గ్రహించాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుదామా? అయిపోయిందా టైం? ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి ఇంకేమైనా. చార్వాక సిద్ధాంతం ఏంటంటే అసలు భగవత్ తత్వమే లేదంటారు వాళ్ళు. భగవంతుడు అన్నవాడే లేదు. అందుకే వాళ్ళు ఏంటంటే నశించిపోయారు. ఎందుకంటే ఇంద్రియ సుఖాలే ముఖ్యం, నేనే ముఖ్యం అని జీవించి చార్వాకులు అంటారు. అంటే ఏ రకమైన నీతి నియమం లేని వాళ్ళని చార్వాకులు అంటారు. కారణం వాళ్ళకి ఏంటంటే లస్ట్ అండ్ డిజైరస్ థింగ్స్ వెళ్ళిపోయారు. సో దట్ దే పెరిష్. అందుకని చార్వాకులది అది. బుద్ధిజంలో కూడా బుద్ధాన్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళు చాలా మంది నాశనం అయిపోయారు. బుద్ధుడు ఆ భగవంతుడు లేడని చెప్పాడు. అంటే అక్కడ ఉన్నది ఒకే ఒక రియాలిటీని ఆయన చెప్తున్నాడు. అయితే ఆ రియాలిటీ యూనివర్సల్ అనేది అద్వైత స్థితి అది. కానీ
సామాన్యమైన మానవులకి అది అర్థం కాక వాళ్ళు వేరే ఏమీ భగవంతుడు లేడుగా. ఇప్పుడు చూడండి మీరందరూ కూడా భగవంతుడు అలా లక్ష్మీదేవో సరస్వతీదేవో లలితాదేవో వెంకటరమణమూర్తో అనే విశ్వాసం ఆ పరబ్రహ్మతత్వానికి అంత పవర్ లేదనుకుంటున్నారు. అలాగే ఉంది పరిస్థితి. వాళ్ళు ఇప్పటి వాళ్లే ఇలా అనుకుంటే అప్పటి వాళ్ళు ఎలా ఉన్నారు మరి? ఆ పరబ్రహ్మతత్వం కంటికి కనబడదు, మనసుతో పట్టుకోలేం, బుద్ధితో పట్టుకోలేం. అందుకని అసలు ఏం లేడు, ఉన్నదంతా ఈ మనిషి ఇంద్రియ సుఖాలే అనే పరిస్థితికి చాలా మంది బుద్ధిజంలో అలా పాడైన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ ఉన్నత స్థాయి సత్యం తెలుసుకోవడానికి ఇంద్రియ మనోనిగ్రహాలు ఉంటే గాని వ్యక్తి ఆ స్థితికి వెళ్ళలేదు. ఆయన చెప్పేటటువంటి ఆ స్థితి తెలియాలంటే భగవంతుడు లేడు అని అంటే భగవంతుడు దేవతలు అంటూ వేరేగా మరొకరు ఎందుకు అక్కడ మధ్యలో? ఉన్నదంతా ఒక రియాలిటీ అని చెప్పారు ఆయన. అంతేగాని అది కూడా లేదని బుద్ధుడు చెప్పలేదు. అంటే వేదాలని వాటిని ప్రామాణ్యంగా తీసుకోవద్దు అంటాడు. అది యజ్ఞయాగాదుల్లో ఒప్పుకోవాలి, కర్మకాండలే అవసరం లేదని. అది వేదాల్లో కూడా 2 భాగాలు ఉన్నాయి కదా, ఒకటి కేవలం జ్ఞానాన్ని చెప్పే వేదాలు ఉన్నాయి. ఓకే, ఎవరో మాట్లాడుతున్నారు. నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. అంటే ఇదే విషయాన్ని ఒక వ్యక్తి అంటే ఒక సాధకుడు వచ్చి రమణ మహర్షి దగ్గర ప్రస్తావిస్తాడు మేడం గారు. అంటే బుద్ధుడు ఏమీ భగవంతుడి గురించి ఏమీ చెప్పలేదని చెప్పి రమణ మహర్షి దగ్గర ప్రస్తావిస్తే అప్పుడు చెప్తారు, భగవంతుడు నీకంటే వేరుగా లేడు కదా, బుద్ధుడు చెప్పింది అదే. అంటే బుద్ధుడు నీకు అంత బాగా అర్థమయ్యాడని అడుగుతారు అనమాట. భగవంతుడు వేరేగా లేడు, భగవంతుడు నీలోనే ఉన్నాడని చెప్పి క్లియర్ గా చెప్తారండి రమణ మహర్షి. అదే చెప్పారు బుద్ధుడు అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే బుద్ధుడు ఎప్పుడో చెప్పినటువంటి విషయాల్లో మనుష్యులు చాలా మంది పరిణతి చెందలేదు గనక వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఈనాడే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ అద్వైత సిద్ధాంతం అంత ఈజీ కాదు. అంటే వేరేగా ఓ భగవంతుడు ఉన్నాడు అతన్ని పూజించు అని చెప్పలేదు. ఆ చెప్పకపోవడం వల్ల అద్వైత ఈజ్ ఆల్సో సేయింగ్ దట్ భగవంతుడు వేరేగా ఎక్కడా లేడనే కదా చెప్తోంది. అందుకే అలాంటప్పుడు వీళ్ళు దాన్ని తట్టుకోలేకపోయారు. అంటే వేరేగా భగవంతుడు ఉన్నాడు నువ్వు పూజించని చెప్పాలి, అప్పటికి గాని వాళ్ళకి తృప్తి రాదు. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ భగవంతుడు వేరేగా లేడని చెప్తాడు ఏంటండి బుద్ధుడు అనిపిస్తోంది. మరి మన అద్వైత ఫిలాసఫీ, మన హిందూ ధర్మం కూడా అదే చెప్తోంది, భగవంతుడు వేరేగా ఎక్కడా లేడు, నీలోనే ఉన్నాడు, నువ్వే అదై ఉన్నావని. బుద్ధుడు కానీ ఆ అద్వైత ఫిలాసఫీ ఏమి డిఫరెంట్ కాదు. అద్వైత ఫిలాసఫీలో కూడా కర్మకాండలకి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, విచారణ వల్లే నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. నేను ఒకటి చెప్పనా, బుద్ధుడు ఏ గ్రంథము రాయలేదు. బుద్ధుడు చెప్పినది ఎలా అయితే శృతులు ప్రమాణంగా, వేదం అనేది శృతులో ఆయన చెప్పినది ఆధారంగా వాళ్ళకి ఎలా అర్థం అవుతే అలా ప్రాపగేట్ చేశారు. కానీ మెయిన్ టీచింగ్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే అంటే ఆ ప్రొపౌండ్ చేసిన వాళ్ళ నుంచి అది ప్రొటెక్ట్ అవుతుంది. అందుకని బుద్ధిజంలో వాళ్ళు తెగలుగా రావడం అవన్నిటి వల్ల అది వాళ్ళ అండర్స్టాండింగ్ లో వాళ్ళు అలాగ అయ్యారు. కానీ బుద్ధ వాజ్ సేయింగ్ ద అల్టిమేట్ రియాలిటీ ఉందనే చెప్పాడు కానీ లేదని ఎప్పుడు చెప్పలేదు. ఆ ఉన్నది అదొక్కటే. సో వన్ వే ఇట్ ఈస్ ఈక్వల్ టు అద్వైత. సరే, ఇప్పుడు మనం పట్టుకుని వాటిని వేలాడడం కాకుండా నేను అడిగేది ఏంటంటే హౌ ఫార్ దట్ జ్ఞాన ఈజ్ యూస్ఫుల్ టు మీ అనేది మనం ఆలోచించాలి. ఇది రైటా అది రైటా అని కొట్టుకోవడం వల్ల లాభం ఏమీ లేదు. నా కన్సర్న్ ఎలా ఉంటుందంటే ఫర్ యువర్ అప్లిఫ్ట్మెంట్ దట్ జ్ఞాన హౌ ఇట్ ఈస్ హెల్పింగ్, అక్కడ నా కన్సర్న్. మనం చదివేదే అందుకు. సో మనం ఎలా ఆలోచించాలంటే నా అప్లిఫ్ట్మెంట్ కి అండ్ ఫర్ మీ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్. నేను ఇందాక చెప్పానుగా, మనం ఏమి చదివినా మనం మారడానికి సంసిద్ధులుగా లేనప్పుడు ఏది పనికిరాదు. దేర్ షుడ్ బి ఎ రాడికల్ చేంజ్ ఇన్ ఈచ్ ఇండివిజువల్. ప్రతి వ్యక్తిలో సమూలమైన మార్పు వస్తేనే ఆ వ్యక్తి ఆ అసలైనటువంటి తత్వాన్ని పట్టుకోగలడు.
నేను ఎప్పుడో విన్నవి పట్టుకుని వెళ్లాడతానని ఎవరు ఏది విన్నా అది కాదు. దాన్ని మళ్ళీ జ్ఞానంతో మనం చూడగలగాలి. ఇప్పుడు మాట్లాడండి. మీకు ఏమైనా ఏ విషయమైనా చెప్పాలి అంటే ఇందాకల వసంతలత చెప్పినట్టుగా డైరెక్ట్ గా చెప్పకపోతే ఇండైరెక్ట్ గా ఎలా చెప్తాం? మీరందరూ వింటున్న అందరూ అంత వేగంగా నేను మారడానికి అన్న ఇష్టం ఉండటం లేదు గనకే అంత బాగా ఇది పట్టుబట్టం లేదు. మనిషికి ఎన్ని చదివినా రాడికల్ చేంజ్ కి నేను ఎందుకు మారటం లేదని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆలోచించుకోవాలి. అప్పుడే అది సంభవం. రాజకీయ నాయకుల్లా మీరందరూ మారండి అని చెప్తే అయ్యేది కాదు ఇది. వై డోంట్ ఐ చేంజ్ అని వ్యక్తిలో సమూలమైనటువంటి ఒక విప్లవంలా రావాలి. అప్పుడే వ్యక్తి మారతాడు. సరే నేను విన్నాక ఎందుకు మారట్లేదు, వినదాని మీద విశ్వాసం లేకపోతే ఎందుకు మారట్లేదని చూసుకోవాలి ఎవరికి వారు. ఇప్పుడు ఈ జేకే ఫిలాసఫీ వీటికి ఎలా మేడం ఈ ఫిలాసఫీలు పట్టుకు వేలాడొద్దు. బుద్ధా ఫిలాసఫీ, జేకే బుద్ధాకి కండిషన్ అవ్వద్దు, జేకేకి కండిషన్ అవ్వద్దు. అద్వైత కృష్ణమూర్తి గారు చెప్పేది వినండి. కృష్ణమూర్తి గారు చెప్పేది అద్వైత ఫిలాసఫీ, బుద్ధాస్ ఫిలాసఫీ, దిస్ ఆర్ ఆల్ వన్. అద్వైతాలు వర్షిపింగ్ ఎక్కడ చెప్పలేదు, రిచువల్స్ చెప్పలేదు. అందరూ తెలిసి తెలియని దాంతో మాట్లాడేస్తున్నారు. బట్ అక్కడ చెప్పారు కదా శంకరాచార్యుల వారు మళ్ళీ ఒక రకమైన కైండ్నెస్ తోటి కిందకి దిగి అస్సలు మూఢంగా ఉన్న వ్యక్తులకు కూడా ఈ జ్ఞానాన్ని అందుకోలేని వాళ్ళకు కూడా ఒక హెల్ప్ రావాలని ఆయన మళ్ళీ ఈ స్తోత్రాలు అవి రాశారు తప్ప ఆయన అజ్ఞానిగా రాయలేదు. He had concern to the people who are not uplifted. వాళ్ళని నెగ్లెక్ట్ చేయలేదు ఆయన. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రపౌండ్ చేసిన ఆయన ద్వైతాన్ని రాసేడు అంటే ఇట్స్ సింప్లీ ఫర్ దోస్ పీపుల్, వాళ్ళు ఎప్పుడు చార్వాకుల్లాగా అయిపోకుండా. పూర్తి ఇంద్రియ సుఖాలకి లోలులైపోయి జీవితాన్ని నాశనం చేసుకోకుండా వాళ్ళకున్నటువంటి కాన్షియస్నెస్ లెవెల్లో చూపించారనమాట. అంతే. దానికి ఈ ఆల్సో సెడ్ ఐఎమ్ సారీ దట్ యు ఆర్ అన్లిమిటెడ్, నువ్వు అనంతుడివై ఉన్న నిన్ను నేను వర్ణించాను అని కూడా ఆయన ఒక దగ్గర చెప్తారు. ఇప్పుడు క్రిస్టియన్ వింటారనుకోండి, హౌ ద క్రీస్త్ ఇస్ రైట్ అని చెప్పుకోవడానికి ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అది మనం చెయ్యకూడదు. యూ షుడ్ బి కండిషన్ ఈవెన్ విత్ బుద్ధ ఆర్ ఈవెన్ విత్ కృష్ణజీ ఆర్ ఈవెన్ విత్ ఎనీ టైప్ శంకర. ఎందుకంటే వీ మస్ట్ హ్యావ్ అవర్ ఓన్ ఎంక్వైరీ. మన విచారణ మనం చెయ్యాలి. ఇఫ్ యు ఆర్ కండిషన్డ్ విత్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ ఏ రాక్, బోత్ ఆర్ సేమ్. బంగారం రాయితో బుర్ర కొట్టుకున్నా, రాతితో కొట్టుకోవడమే. కృష్ణమూర్తి గారు యు మస్ట్ నా మాటలు నేను చెప్పే దాంతో కూడా మీరు కండిషన్ అవ్వద్దు అంటారు. యూ షుడ్ బి బియాండ్ కండిషనింగ్. ఎంతవరకు అనే తెలుసుకునే స్థితి మన దగ్గర ఉంది. ఎందుకంటే మ్యాన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి వ్యక్తికి దగ్గర ఉంది ఆ స్థితి. ఎవరో చెప్పారని మనం పట్టుకు వేలాడక్కర్లే. అది మనలో కూడా అంత డివైన్ పొటెన్షియాలిటీ ప్రతి ఒక్క ఇండివిజువల్ లో ఉంది. అది నేను చెప్పేది. ఓకే. నాకంటే జేకే ఫిలాసఫీ ఎక్కువగా తెలియదు, వెళ్ళలేదు కాబట్టి కొంచెమే తెలుసు కాబట్టి వీటి గురించి ఆయన ఎలా అన్వయించారు అని అడుగుతాను. మేడం నేను ఒకటి చెప్పనా, మీరు బుద్ధా పేరు చెప్తారు కానీ బుద్ధాస్ ఫిలాసఫీ డీప్ గా మీరు వెళ్ళలేదు. అది నిజం చెప్పాలంటే బుద్ధా డెల్ట్ ఈవెన్ విత్ ఫిజిక్స్. మనం ఎంతవరకు నేర్చుకున్నాం, కొంచెమే నేర్చుకున్నామా, నేర్చుకున్న దాంట్లో మంచి ఏదో అది పాటించాలనే తత్వం ఉంటుంది అక్కడ. పూర్తిగా చదివే కృష్ణమూర్తి గారు ఏ కాలంలో ఉద్భవించారంటే
ఇలాంటివన్నీ పట్టుకుని మతం మౌఢ్యాలతో మనుషులు రకరకాలైన డైవర్టెడ్ వేస్ కి వెళ్ళిపోతున్నారు గనక ఆయన అవసరం పడింది. ఆ సమయంలో బుద్ధుడు ఇవన్నీ పట్టుకుని రిచువల్సే సర్వస్వంగా ఉన్న వాళ్ళ కోసం బుద్ధుడు లాంటి వాళ్ళ ఆవశ్యకత పడింది. ఇంకా మతాలన్నీ ఇది అది అని కొట్టుకుంటున్నప్పుడు శంకరాచార్యులకు ఆవశ్యకత పడింది. ఎందుకంటే ఇవి కాదు, ఉన్నదేమో ఒకటే ఒక రియాలిటీ అని ఆయన చెప్పవలసి వచ్చింది. అంతేగాని అందరూ చెప్పేది ఆ రియాలిటీని డీల్ చేస్తున్నారు, మనకు కావాల్సింది అది ఒక్కటే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ జనరేషన్ లో ఎక్కడో అడవికి వెళ్ళిపోయి తపస్సులు చేయడం కాదు, జీవించే విధంగానే జీవనంలోనే ఎలాగా ఆ అల్టిమేట్ రియాలిటీ అయిన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం అనే పాయింట్ కి కృష్ణమూర్తి గారు హెల్ప్ చేస్తున్నారు. అదే నేను అదే ఆ అన్వయమే నేను అడిగింది. చాలా డీపర్ థింగ్స్ చెప్పాడు. శంకరాచార్యులు గారిది ఏంటి మేడం? ఆయన శంకరాచార్యులు ఏ ఏజ్ ఎప్పుడు పుట్టారు మేడం? నాకు అది ఆ డేట్లు గుర్తులేవు, రఫ్ గా ఐడియా కోసం. నాకు ఏ డేట్లు బుర్రకి పట్టవండి, నేను చదివినా నాకు పట్టవు. మామూలుగా ఏ ఏజ్ లో నాకు గుర్తులేదు నిజంగా. నేను ఎందుకు అవన్నీ ఇంపార్టెన్స్ ఇవ్వను. నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేది హౌ ఫార్ దిస్ నాలెడ్జ్ యూస్ఫుల్ ఫర్ అవర్ అప్లిఫ్ట్మెంట్ అన్నదే. నేను ఏ పుస్తకాన్ని చదివినా అదే ఉద్దేశంతో. వాళ్ళు వాళ్ళ యొక్క అవన్నీ నేను అంత పట్టించుకోను, నాకు అలాంటి స్థితి ఉంది, అందుకని నేను ఇవి పట్టించుకోవట్లేదు. అంటే నా బుర్రకి ఎక్కవు కూడా, నా జీవితం ఎంతో నా బుర్రకి ఎక్కేది కాదు. మరి ఇంకేమంటారు? అదే మేము అలాగే ఉన్నాం ఆ టైంలో. ఆ చదువే పిల్లలే చదువు. ఓకే, నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. ఆదిశంకరాచార్యులు కాలిడీలో 18th సెంచరీలో జన్మించారు. హలో, తర్వాత మీరు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు మనం అక్కడ ఎలాగ ఆడవాళ్ళకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకోవడం ఇదంతా సాధ్యమయ్యే పని కదా. ఎందుకంటే కృష్ణమూర్తి గారు అంటే ఆయన యొక్క నాలెడ్జ్కి శంకర మహారాజ్ అని ఒక అవధూత ఆయన వచ్చి ఏం చేశారంటే సోలాపూర్లో ఆయన కలిసి ఆయనకి పెద్ద ఇది చేసి సన్మానం చేసి 1 గంట సేపు సంభాషించారు మేడం గారు. కృష్ణమూర్తి యొక్క ఫిలాసఫీ, కృష్ణమూర్తి యొక్క ఆ సుప్రీం కాన్షియస్ కి ఆయన ముగ్ధుడయ్యి. ఆ శంకర మహారాజు శివాంశ పుట్టినటువంటి ఒక అవధూత మేడం గారు. ఆయన ఏంటంటే సాక్షాత్తు అంటే కొంతమంది ఒప్పుకోరు కృష్ణుడు ఉద్భవించాడంటే సాక్షాత్తు కృష్ణ అర్జునుడిని కూడా ఒకసారి ఒక వ్యక్తికి చూపిస్తారనమాట. ఆ పాస్ట్ అంటే ద్వాపర యుగంలో జరిగినటువంటి ఆ భగవద్గీత ఉపదేశ సారాన్ని సాక్షాత్ కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. అలాంటి శంకర మహారాజు కూడా ఈయన కలుస్తారు మేడం. అంటే అలాంటి సత్యాన్ని మాకు అంటే ఇది హైయెస్ట్ బీయింగ్ అంటే ఇప్పుడు మా బుర్రలకు కాస్త అర్థం అవ్వకపోవచ్చు, ముందు ముందు ఈ సత్యాన్ని మేము తెలుసుకునేటువంటి దిశలో ప్రయాణించడానికి ఇంకా నిరంతరమైనటువంటి మా తప్పనుంటే తప్పకుండా మీరు ఏదైతే ఆ సుప్రీం కాన్షియస్ అంటున్నారో అది మాకు ఇంకా ఇంకా బాగా అర్థం అవుతుంది. చెప్పండి, ఇంకెవరైనా మీ అభిప్రాయం చెప్పండి. అంటే మీకు బాధగా అని ఏం ఫీల్ అవ్వదు, ఎవరిని అండం కాదు, ఉన్న రియాలిటీ అది. నోబడీ ఈజ్ రెడీ టు లీవ్ అండ్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్. మనం వీళ్ళేంటి వాళ్ళేంటి అని క్రిటిసైజ్ చేస్తూ కూర్చోవడమే కానీ నేను ఎందుకు మారట్లేదు అన్నది ఎవరు చూడరు. వీళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు అవే అందమే కానీ నేను ఎప్పుడు అవుతాను? నాలో ఉన్నటువంటి పాత బూజులు నేను ఎప్పుడు దులుపుకుంటాను? ఇంట్లో బూజులు దులపడం కాదు, నా బూజులు ఎప్పుడు దులుపుకుంటాను అని ఆలోచించాలి కదా. ఏమి అలాంటి కష్టతరమైన పనులు ఎలాగండి? ఏదో చదవమని వినమని అంటే వింటాం గాని అంటే మరి అంతవరకే అయిపోతుంది, మరి వినడం వరకే ఉంటుంది. రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవసరం మనందరికీ. అందుకనే గత జ్ఞానం వదిలేయగలగాలి. పదాలుగా మిగిలిపోతున్న ఇన్నోసెంట్ మైండ్ అంటే ఇన్నోసెంట్ మైండ్, హ్యూమిలిటీ, నమ్రత, అంతే. దట్ షుడ్ కమ్ ఇన్ టు యాక్షన్.
చెప్పండి, ఇప్పుడు ఎవరైనా మీరు మాట్లాడతారా? ఇది ఎవరిని నేను వ్యక్తిగతంగా అనడం కాదు, అందరి స్థితి ఎలా ఉందంటే అవన్నిటినీ ప్రత్యేక గదుల్లో పెట్టుకుంటాం, బ్రహ్మజ్ఞానాన్ని కూడా పెట్టుకుంటాం అంటే అది వచ్చేది కాదని నేను చెప్తున్నాను. అవన్నీ ఎంటీ అవుతాయి గాని బ్రహ్మజ్ఞానం అన్నది సంభవం కాదు. ఏదో నేను ఫిజిక్స్ చదివాను, కెమిస్ట్రీ చదివాను, ఆ దత్త పురాణం చదివాను, గురు చరిత్ర చదివాను, అన్ని ఎలా అయితే నా బుర్రలో ప్రత్యేకంగా ఉన్నాయో ఈ బ్రహ్మజ్ఞానం కూడా మూల పెట్టుకుంటానంటే అది ఒక సెల్లో పడి ఉంటుంది తప్ప దేనికి పనికిరాదు. ఎవరు మాట్లాడటం లేదేంటి? వాళ్ళు ఏం భయపడుతున్నారా ఏంటి? భయం ఏం లేదు. ఎందుకు భయం? దేనికి భయం? ఎందుకా? ఏ ఐడియా ఎక్స్ప్రెస్ చేయండి. లేదు అలా భయాలేంటి నీకు. హలో, చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే. ఉదయం లెగ్సి ఏ డౌట్ మనసులో పెట్టుకొని వస్తానో ఆన్ చేయగానే ఆ డౌట్ యొక్క సమాధానం వెంటనే వచ్చేస్తుందండి. అవునా? ఇవాళ ఏ డౌట్ పెట్టుకొచ్చారు? నేనే ఉదయం లేస్తాను, మాస్టర్ గారు ప్రేయర్ చేసుకొని మనం మీరు చెప్పినట్టుగా వదలలేకపోతున్నాం అన్నమాట ఆ నిత్య కృత్యం. దాని గురించే డౌట్ పెట్టి ఇంత హై లెవెల్లో మనం నేర్చుకొని అన్ని చేస్తూ కూడా ఎందుకు వదలలేకపోతున్నాను అని డౌట్ పెట్టుకొని వచ్చి ఇది ఆన్ చేయగానే మీరు చెప్పారన్నమాట. ఎన్ని జన్మలు మీరంతా నాకు తెలియకుండా చేసేసుకుంటున్నారు అని చెప్పారు కదా, అబ్బా ఎంత కరెక్ట్ చెప్తున్నారు అనుకున్నాను అనమాట. నేను అనుకుని ఎందుకు ఇంకా వదలలేకపోతున్నాను అనుకుంటూ వచ్చానమాట. అంటే ఎన్నో సంవత్సరాలు బట్టి మనకి అవి నాటుకుపోయినాయి వదలలేము అని చెప్పారు ఒకసారి కూడా. ఇప్పుడు కూడా అదే సమాధానం చెప్తాను మీరు. అయితే నాలో ఉన్న డౌట్ ఎప్పుడు అదే వస్తుందో ప్రతి రోజు అందరికి ఇలా వినబడిందా? ఈ క్షణంలో ఏదో సాగదీస్తున్నట్టు వినబడుతోంది ఏంటి? ముందు బాగానే వినబడింది. తేడాగా ఉందండి వాయిస్. ఇప్పుడు బాగుంది. హలో, ఇప్పుడు బాగుంది. అదే డౌట్ ఎప్పుడు పెట్టుకుంటే అది క్లారిఫికేషన్ వెంటనే వస్తుంది ప్రతిసారి కూడా. ఇంటర్నల్ గా ఏదైతే వస్తుందో క్లారిఫికేషన్ అవుతుందన్నమాట. అంటే కమ్యూనికేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ఇవన్నీ లైన్స్ మెసేజ్ కూడా ఈ థాట్ ప్రాసెస్ ఉంది చూసారా, ఆ థాట్ అనేది నాది మీ అదే వస్తుంది. మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉంది, లాస్ట్ లో డ్రాగ్ అవుతుంది మాట. అయితే లోపల ఉన్నానులేండి, బయటకు వస్తే బాగా క్లారిటీ వస్తుంది. నాకు మాత్రం మీరు చెప్పే క్లాస్ బాగా వినపడుతుంది లోపలికి. నేను మాట్లాడేది మీకు రావట్లేదేమో. అంటే కొంచెం డ్రాగ్ అవుతుంది, లాస్ట్ లో డ్రాగ్ అవుతుంది అంతేగాని బానే ముందు బాగానే వినబడింది. ఓకే, మాకు అర్థమైంది మీరు చెప్పింది, చాలా సంతోషం. ఒక సేయింగ్ ఉంది, నాక్ ద డోర్ ఇట్ విల్ బి ఓపెన్. ఎవరైతే హృదయపూర్వకంగా తలుపు తడతారో వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఎవరి డోరు అంటే ఆ అంతర్గత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకునేది ఓపెన్ అవుతుంది. అయితే హృదయంలో సిన్సియర్ తపన ఉన్న వాళ్ళకి తప్పకుండా క్లారిటీ వస్తుంది. ఓహో, థ్యాంక్స్ అండి. అది ప్రతిరోజు అలాగే అవుతుందన్నమాట. ఎన్నిసార్లు చెప్దాం అనుకున్నా, ఎందుకులే చెప్పడం, మనకు తెలుస్తుంది కదా చాలా నూరుకున్నారు, ఈ రోజు ఎవరు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారని మళ్ళీ చెప్పాల్సి వచ్చింది అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. రాంబుద్రి గారు ఏం మాట్లాడటం లేదేంటి వాళ్ళ? మేడం నమస్తే. నమస్తే. ఇప్పుడు అపరంజి గారు చెప్పింది 100% కరెక్ట్. ఏంటంటే మనము భౌతిక విషయాలు ఏదైనా కోరుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు ఇస్తాడు. కానీ ఆధ్యాత్మికంగా ఏ డౌట్ వస్తుందో అప్పటికప్పుడే అదే క్షణంలోనే దాన్ని సాల్వ్ చేసి చూపిస్తాడు. అంటే నేనున్నాను, మీరు ఇట్లా ఫాలో కావచ్చు అని చెప్పేసి ఆయన
100% నిరూపణ ఇవ్వడం నేను చాలా సార్లు చూశాను. అదే అపరంజి గారు చెప్తున్నారు. అది అంటే ఆధ్యాత్మికంలో మాత్రం ఆసక్తి ఉండి ఒక విధమైన ఇదితోటి ఉన్న వాళ్ళకి మాత్రం, తపన ఉన్న వాళ్ళకి మాత్రం ఇమ్మీడియట్ గా, అంటే ఎంత ఇమ్మీడియట్ గా అంటే అంత ఇమ్మీడియట్ గా ఆ చైతన్యం స్పందిస్తుంది. అది ఎన్నో సార్లు రుజువు అయింది. కానీ మన దగ్గరనే ఆ యొక్క నిలకడ అనేది ఉండదు. అదే దాన్ని రిసీవ్ చేసుకొని కూడా మళ్ళీ మామూలు రొటీన్ లైఫ్ లో పడిపోతుంటాము. ఎందుకంటే ఈ సంసారంలో ఉండడం వలన, లేకపోతే మనలో తపన తక్కువనా అనేది అర్థం కాదు. ఎంత సంసారంలో రెండోది ఉన్నా సరే సంసారంలోనే అందరూ ఉన్నారు. కబీరు, గొప్ప గొప్ప భక్తులందరూ, వేదాంతులందరూ సంసారంలో ఉన్న వాళ్ళే. అదే మేడం, అదే సంసారంలో ఉండి కూడా వాళ్ళ తపన అంత గొప్పగా ఉంది. అంటే ఇంకోటి, మరి పూర్వజన సంస్కారాల వాసనల మనల్ని అడ్డుకునేది ఏదనేది అర్థం కాదు. మ్యాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే పూర్వజన్మ సంస్కారాలు వాసనలే మనల్ని అడ్డుకుంటున్నాయి. ఈ అలవాట్ల నుంచి దూరం రావడానికి మెయిన్ మనలో ఉండే సంస్కారాలే చాలా అడ్డంకులు అయిపోతున్నాయి. ఈ సంస్కారాలని అంటే కరాఖండిగా ఖండించుకుంటూ ముందుకెళ్తేనే ఈ ఆధ్యాత్మిక పథంలో మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం చేసే పనులు, అంటే మన చుట్టుపక్కల, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వేరే వాళ్ళకి కానీ కొంతమందికి ఏంటంటే ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి కొంత విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి మనం అంత సాహసం చేయలేకుండా కొంతమంది ఉంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక విషయాలు నిరంకుశంగా ధనార్జన చేస్తే ఎవరైనా ఏమైనా అంటారని ఆలోచిస్తున్నారా? అది ఆలోచించరు. కానీ ఇట్లా సామాజికంగా ఎవరైనా ఒక సంస్కరణ పదంలో పోదామని అనుకున్నప్పుడు ఒక మాట అంటే దానికి భయపడి దానికి ముందుకెళ్ళలేక అలా సంకుచితంగా, అంటే మనలోకి మనమే ఇదైపోతున్నాము. కానీ చిన్న బాలుడైన నచికేతుడు అంత పెద్ద యమధర్మరాజుకే టెంప్ట్ అవ్వలేదే. మరి మనకంత బలం లేక మనం అలా వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నాం కానీ వీళ్ళు ఏమనుకుంటారని మనకి నచ్చిన పనులు చేసినప్పుడు ఆలోచిస్తామా? ఒక అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆలోచిస్తాడా? ఇంకొక వ్యక్తి ధనార్జన దాహంతో ఎన్నెన్నో కొనేసుకుంటున్నప్పుడు ఆలోచిస్తాడా? కేవలంగా అది బలం తక్కువైనప్పుడు ఈ ఆలోచనలన్నీ జాగా వస్తాయి మనలోకి. బలం ఎక్కువ ఉన్నప్పుడు జాగావే లేదు. 100% బలం గురించే మేడం. ఆ బలం ఉంటే చెడ్డ పనులైనా కూడా సాహసంతో చేస్తాం. అంటే ఆ యొక్క ఏది తీవ్రమైన మానసికమైన ఒక ఇది ఉంటే ఎంత చెడ్డ పని అయినా సరే దాన్ని కూడా సాహసంతో చేస్తాం. కానీ అదే మంచి పని చేయాలంటే ఇదంతా ఇట్లా ఇది చేసుకుంటాం. అంటే మనలో తీవ్రత లేని పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి అసలు. అంటే తపన, తీవ్రత, అంటే సీరియస్నెస్, ఇవన్నీ ఉంటేనే ఈ ఆధ్యాత్మిక పదంలో ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఒంటరిగా లేము కాబట్టి మన చుట్టూ ఈ ఫ్యామిలీస్, ఈ ఫ్రెండ్స్, వీళ్ళ లేకపోతే ఇంకా అబ్జెక్షన్ చేసే వాళ్ళు కానీ సాంప్రదాయాలని ఒక మాట, ఈ ఫ్రెండ్స్, ఈ ఫ్యామిలీ మన మైండ్ లో ఉన్నాయండి. we are keeping that in the mind. ఓకే, అదే మేడం, అదే అందరికీ అన్నీ ఉంటాయి. అది మైండ్ లో పెట్టుకోవాలా లేదా అనేది మన స్థితిని బట్టి వీటన్నిటికీ వెయిట్ ఇస్తాం. మనకి నచ్చిన పనులకి వీటేమి వెయిట్ ఇవ్వం. ప్రజలేమిటి, కుటుంబం ఏమిటి, దేనికి వెయిట్ ఇవ్వరు. వాళ్ళకి సగం నచ్చి వెళ్దామా లేదా అన్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానానికి అనంతమైనటువంటి ఆ కాన్షియస్నెస్ తో రాజ్యం వెళ్ళాడే యమధర్మరాజు, ఎవరు, జనక మహారాజు. మరి ఆ కాన్షియస్నెస్ తో అన్ని పనులు చేయొచ్చుగా. ఫ్యామిలీ అడ్డుతుందా? నిజమైన లవ్ వస్తుంది అప్పుడు. మోహం పోయి ఫ్యామిలీ ఎలాగ అడ్డుతుందండి? అంటే జ్ఞానం యొక్క స్థాయికి వెళ్ళినప్పుడు ఏది ఇది కనిపించదు.
కానీ కొంచెం ఇది అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నప్పుడు మాత్రం అంటే మీ ఇలాంటివన్నీ మైండ్ కొన్ని లో కనిపిస్తోంది అది. ఎందుకంటే ఆ ఆ రకమైన దాన్ని మీరు అక్కడ ఆగుతున్నారు. ఏది అడ్డు కాదండి. నిజంగా జ్ఞానం పొందడానికి నథింగ్ ఇస్ ఎ హిండ్రెన్స్. అడ్డు ఏమీ లేదు అంటే మనకి. ఇప్పుడు నా విషయం అయితే నాకు ఏది అడ్డు లేదు మేడం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మరి లేదు, ఒక అందరి ఇది సంగతి లేదు. మాట్లాడకండి. ఎందుకంటే అందరికి ఎవరిది వారే. అక్కడ ఏ వ్యక్తికి ఆ వ్యక్తి అది చూసుకోవాలి. వీ థింక్ అదర్స్ ఆర్ దిస్, బట్ దిస్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ ఇన్ అవర్ మైండ్. నా మనస్సులో వాళ్ళని ఆలోచిస్తున్నాను, అది ట్రూ కాదు. మ్మ్. అదే అంటే అట్లాంటి పరిస్థితులు అంటే కొంతమందికి అది వాళ్ళ కోసం మీరు కొంతమంది మాట్లాడకండి, మీకోసమే మాట్లాడండి. ఎందుకంటే మన మన ఊహలో వాళ్ళు అలా ఉన్నారు. దే ఆర్ నాట్ లైక్ దట్. అదే మేడం. ఓకే మేడం. ఓకే. ఓకే ఓకే ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఆపేద్దామా? సీతాకుమారి గారు, అనురాధ గారు, వసంత గారు, ఇంకా రోజు మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. ఓకే, రేపు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ముగించేద్దాం, టైం కూడా అయింది. ఓకే మేడం. ఓకే.